This conference will now be recorded. Yeah. See, obviously we need మీడియేటర్ కావాలి. మీడియేటర్ ఎలాగా? దాని అర్థం ఏంటి? ట్రాన్స్లేటర్ ఉంటే ఎవరైతే ట్రాన్స్లేటర్ హూ నోస్ బోత్ ద లాంగ్వేజెస్, తెలుగు వచ్చు హిందీ వచ్చు, ఎగ్జాక్ట్లీ అంతే కదా, రైట్? తెలుగు వచ్చు హిందీ వచ్చు, వచ్చిన పర్సన్ ఒక అతను కానీ మీడియేటర్ గా ఉంటే ఏం చేస్తారు? ఈయన తెలుగులో మాట్లాడినప్పుడు తెలుగు మెసేజ్ ని హిందీ మెసేజ్ గా కన్వర్ట్ చేసి, ఓకే రైట్, అండ్ ఈయనకి హిందీ పర్సన్ కి పంపిస్తారు. ఇప్పుడు ఈయన దానికి రెస్పాన్స్ ఇస్తారు కదా, ఓకే, దాన్ని ఏం చేస్తారు? అది హిందీ మెసేజ్ ఉంటుంది, దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసి దెన్ ఇట్ విల్ కమ్ హియర్. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుద్దా అండి? అండ్ అప్పుడు తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ జరుగుతుందా? జరుగుతుందండి? ఈజ్ ఇట్ క్లియర్? మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఒక మీడియేటర్ గాని ఉంటే ఆబ్వియస్లీ ఏం జరుగుతుందండి? కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ కూడా జరుగుతుంది వెరీ క్లియర్ గా, ఎగ్జాక్ట్లీ రైట్. ఏమవుతుంది ఇక్కడ? వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ అండ్ మేక్ వెరీ వెరీ ఈజీ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఓకే, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కూడా అదే చేస్తుంది, ఇంకేం చేయదు హానెస్ట్లీ స్పీకింగ్. Here two systems are there, but we'll speak about multiple systems. Okay, ఇది సింపుల్ ఎగ్జాంపుల్, జనరిక్ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకేనా? విల్ గో టు కాంప్లెక్స్ ఎగ్జాంపుల్. మళ్ళీ జనరిక్ దే కాంప్లెక్స్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఎగ్జాక్ట్లీ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ ఏంటి? ఒక చిన్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జరుగుతుంది. ఇట్స్ రిలేటెడ్ టు క్లైమేట్ అనుకోండి, క్లైమేట్ చేంజెస్ గురించి they're discussing, and there are people from different countries. For example, first జపాన్ నుంచి, స్పెయిన్ నుంచి, మన ఇండియా నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఈ 4 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయని అనుకుందామండి ఫస్ట్ ఈ క్లైమేట్ చేంజెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. నౌ విల్ టేక్ ద ఎగ్జాంపుల్, ఈ జపనీస్ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ తప్పితే ఏం రాదు. విల్ ట్రై టు అజ్యూమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు అజ్యూమ్ దట్ వీళ్ళ ఏ కంట్రీ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వచ్చు, వేరే లాంగ్వేజ్ రాదని అజ్యూమ్ చేసుకుందాం అండి. ఎందుకని? ఫర్ అండర్స్టాండింగ్ అవర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ సింప్లర్ మేనర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, జపనీస్ వాళ్ళకి ఇంక వేరే లాంగ్వేజ్ రాదు, స్పెయిన్ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ రాదు, హిందీ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ రాదు, ఫ్రెంచ్ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ రాదు. ఫైన్. నా ఫైన్ అండి, ఇక్కడ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 4 కంట్రీస్ ఉన్నాయి. ఆ 4 కంట్రీస్ పీపుల్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే ఆబ్వియస్లీ ట్రాన్స్లేటర్ ఇస్ రిక్వైర్డ్. ఈ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే, ముందుగానే 4 కంట్రీస్ పీపుల్ వస్తున్నారు కాబట్టి అని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ముందుగానే ఏం చేశారండి? దే నో ఆబ్వియస్లీ ద ట్రాన్స్లేటర్స్ ఆర్ రిక్వైర్డ్, వీళ్ళకి ట్రాన్స్లేటర్స్ కావాలని చెప్పేసి ముందుగానే ఏం చేశారు? జపనీస్ టు స్పానిష్ ఆర్ స్పానిష్ టు జపనీస్, జపనీస్ టు హిందీ, హిందీ టు జపనీస్, ఇట్లాగా ట్రాన్స్లేటర్స్ ని ముందుగానే అరేంజ్ చేశారండి. ఓకే, బాగానే ఉంది, ముందుగానే అరేంజ్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే ఏం చేస్తారంటే, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే ఈ ట్రాన్స్లేటర్ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పినట్టుగానే ఇక్కడ జపనీస్ మెసేజ్ వస్తుంది, దాన్ని స్పానిష్ గా కన్వర్ట్ చేస్తారు. ఇక్కడ స్పానిష్ మెసేజ్ వస్తుంది, దాన్ని మళ్ళీ జపనీస్ గా కన్వర్ట్ చేసి ఇలా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుద్ది. అండ్ మనం అనుకున్న ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ కుదురుతుంది. ఓకే, బాగానే ఉందండి. ఈయన జపనీస్ వాళ్ళతో జపనీస్ స్పానిష్ పీపుల్ తో మాట్లాడాలంటే జరిగింది. ఇప్పుడు జపనీస్ పర్సన్ అగైన్ హిందీ పీపుల్ తో మాట్లాడాలి. అగైన్ ఇట్ ఈస్ దేర్, యూ హ్యావ్ అనదర్ ట్రాన్స్లేటర్. ఫైన్, ఇది కూడా బాగానే ఉంది. ఈ జపనీస్ అతను ఫ్రెంచ్ అతనితో మాట్లాడాలి, ఫ్రెంచ్ పీపుల్ తోటి మాట్లాడాలి. ఇక్కడ కూడా వీ హ్యావ్ ద ట్రాన్స్లేటర్ అండ్ దెన్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాల్సి వస్తున్నారో చూస్తున్నారా మీరు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు ఈ స్పానిష్ వాళ్ళు మాట్లాడాలంటే అగైన్ దే నీడ్ 1 ట్రాన్స్లేటర్, రైట్? ఓకే, స్పానిష్ టు హిందీ. అండ్ 2 సింబల్స్ వేసినాయండి, చూసారా? 2 సింబల్స్ అంటే ఏంటి? 2 సైడ్ కమ్యూనికేషన్ జరుగుతుందని దాని అర్థం. 2 arrows, ఎగ్జాక్ట్లీ. ఓకే, 2 arrows మీన్స్ 2-way కమ్యూనికేషన్ ఈస్ హ్యాపెనింగ్.
ఫైన్. మళ్ళీ హిందీ అతను ఫ్రెంచ్ అతనితో మాట్లాడాలంటే, అండ్ అగైన్ వీ నీడ్ అనదర్ సిస్టమ్, అనదర్ ట్రాన్స్లేటర్. ఓకే, ఫ్రెంచ్ టు హిందీ. ఇప్పుడు ఈ స్పెయిన్ అతను ఎగ్జాక్ట్లీ ఫ్రెంచ్ అతనితో మాట్లాడాలంటే అగైన్ దే నీడ్ అనదర్ సిస్టమ్. ఓకే, ఫైన్. క్లియర్ అండి ఇప్పుడు దాకా? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, ఓకే, ప్లీజ్ రెస్పాండ్ అండి, నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఓకే, వెన్ ఎవర్ ఐ ఆస్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే, లేకపోతే లేవని చెప్పండి, ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు సడన్ గా లాస్ట్ మూమెంట్ లో ఇంకో కంట్రీ వచ్చిందండి, జర్మనీ వచ్చింది అనుకుందాం. ఓకే, జర్మనీ. నా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాలండి? 4 కంట్రీస్ కి ఎన్ని ట్రాన్స్లేటర్స్ వచ్చాయి? 1 2 3 4 5 6. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఇంకొక జర్మన్ కంట్రీ నుంచి, జర్మనీ కంట్రీ నుంచి వాళ్ళ సెట్ ఆఫ్ పీపుల్ వచ్చారంట. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది? వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఆల్ ద పీపుల్, రైట్? మళ్ళీ దానికి ఏం చేయాల్సి వస్తుంది? జర్మన్ టు హిందీ, జర్మన్ టు ఫ్రెంచ్, ఓకే, జర్మన్ టు జపనీస్, జర్మన్ టు స్పానిష్. చూసారండి, ఒక కంట్రీ పెరిగితే మళ్ళీ ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాల్సి వస్తున్నారు? ఓకే, ఇది కాంప్లెక్సిటీ పెరుగుతుంది అనమాట. ఇలా చేస్తే ఎగ్జాక్ట్లీ ఇది ఈజీగా జరుగుతుందా, లేకపోతే చాలా కాంప్లెక్సిటీ పెరుగుతా ఉందండి పెరిగేటప్పుడు? ఓకే, చాలా కాంప్లెక్సిటీ పెరుగుతా ఉంది. ఒక కంట్రీ యాడ్ అవగానే ఆటోమేటిక్లీ కాంప్లెక్సిటీ పెరిగిపోతా ఉంది. ఇంకొక కంట్రీ రాగానే మళ్ళీ ఏం జరుగుద్ది? కాంప్లెక్సిటీ పెరిగిపోతాం. ఒకటే ఏంటంటే, ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ చేయడం చాలా ఈజీగా చేయాలి. నేను డెఫినేషన్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఏంటి? MuleSoft is ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సీమ్లెస్లీ, అంటే ఈజీలీ. ఇప్పుడు అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒక ఎంటర్ప్రైజ్ ఉంది, దాని అప్లికేషన్స్ ఉంది, దాని అప్లికేషన్స్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎలా చేయాలి? ఈజీగా చేయాలి. కానీ ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా జరిగిపోయింది. ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ ఉన్నాయన్నప్పుడు ఏం జరుగుతుంది? చాలా కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంది. ఈ రోజు ఓన్లీ 5 సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాక్ట్లీ రేపు ఒక 10 అయినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని ఈవెన్ దిస్ ఈస్ నాట్ ఏ వైబుల్ మెథడ్, మనకి ఇది కూడా సూట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ మన జనరిక్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ కాంప్లెక్సిటీ పెంచారు. ఫస్ట్ ఏమో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాము, ఇప్పుడేమో కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చెప్పాము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఒకసారి దీన్ని ఎలాగా చేస్తే బాగుంటుందో ఒక చిన్న సొల్యూషన్ ఐడెంటిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, there is a central translator. ఎన్ని కంట్రీస్ అయినా రానియండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అనుకున్న ఎన్ని ఉన్నాయి? 5 కంట్రీస్ కదా అనుకున్నాం యాక్చువల్గా కూడా. జపనీస్, ఫ్రెంచ్, హిందీ, జర్మనీ, ఇంకో కంట్రీ ఏంటి? స్పెయిన్. ఓకే, స్పెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కంట్రీ వచ్చిందండి, ఫైన్, ఇంకో కంట్రీ వచ్చింది. ఇది అసలు ఇదేం చేస్తుంది? సెంట్రల్ ట్రాన్స్లేటర్ వాట్ ఎవర్ ఇస్ ద లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ వాళ్ళు, హీ వాంట్స్ టు స్పీక్ టు హిందీ, he will send a message, okay, he can communicate, these people can communicate. A central translator is nothing but it can translate any language to any language, okay, any language to any language. ఇప్పుడు జర్మన్ వాళ్ళు హిందీ వాళ్ళతో మాట్లాడాలి, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇంగ్లీష్ యూకే వాళ్ళు ఆబ్వియస్లీ హీ నీడ్స్ టు స్పీక్ టు స్పానిష్, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, అంటే ఒకే సెంట్రల్ ట్రాన్స్లేటర్ సిస్టమ్ ఉంది. ఎట్ ఎనీ కాస్ట్, ఎనీ టైం, లాస్ట్ మూమెంట్ లో కానీ ఎక్స్ట్రా కంట్రీ పీపుల్ వచ్చినా కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం. క్లియర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిందా అండి? అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ ఈజీగానే ఉంటాయి. ఓకే,
ఈ రెండు కూడా ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏబుల్ టు డూ ఇట్ సీమ్లెస్లీ, వెరీ ఈజీగా చేయగలుగుతుంది. అప్పుడు ఇది ఎఫిషియంట్ ట్రాన్స్లేటింగ్ సిస్టమా మనకి? ఓకే, ఇస్ దట్ క్లియర్ సో ఫార్? Yes, Mahesh. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు ఒక క్లియర్ టెక్నికల్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, ఫస్ట్ ఏం చేసాం, మనకు అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న సింపుల్ జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, తర్వాత దాన్ని కాంప్లెక్స్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ ట్రై టు అండర్స్టాండ్, యాక్చువల్గా MuleSoft అంటే ఏంటి అండర్స్టాండ్ చేసుకునేదానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అది ఏంటి, క్లియర్గా టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే ఫైన్. నా ఈ లోపల ఒక చిన్న వర్క్ చేద్దాం. ఫైన్. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్లిప్కార్ట్ అనే ఎంటర్ప్రైజ్ ఉందండి. ఆబ్వియస్లీ మనందరూ తెలిసిందే కదా, ఫ్లిప్కార్ట్ ఎందుకు వాడతాం? ఆబ్వియస్లీ ఈ కామర్స్ పర్పసెస్. మనకి ఏదైనా కావాలంటే విల్ ట్రై టు గో అండ్ పర్చేస్ దర్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి. ఏంటి రిక్వైర్మెంట్ అంటే ఐ వాంటెడ్ టు పర్చేస్ ఏ ఫోన్. ఓకే, ఒక ఫోన్ పర్చేస్ చేయాలనుకున్నాను. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏదో ఒకటి, ఒక ఫెస్టివల్ సీజన్ లేకపోతే ఏదో వచ్చింది, మంచి ఆఫర్, ఏదైనా సామ్సంగ్ ఫోన్ కానీ ఐఫోన్ కానీ ఏదైనా కానీ ఐ వాంటెడ్ టు పర్చేస్ వన్ ఫోన్. ఎగ్జాక్ట్లీ. ఈ ఫోన్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఓకే ఏం చేస్తామంటే ఆబ్వియస్లీ విల్ గో టు ద వెబ్సైట్. ఏది, మన ఫ్లిప్కార్ట్ వెబ్సైట్కి వెళ్తాం. ఎగ్జాక్ట్లీ మొబైల్ యాప్లోకి లాగిన్ అవుతాము. ఈ మొబైల్ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు రీసెర్చ్ అబౌట్ దట్ పర్టికులర్ ఫోన్ అండ్ దెన్ విల్ ట్రై టు ప్లేస్ ద ఆర్డర్. ఎగ్జాక్ట్లీ. అయితే మనం అనుకున్నంత సింపుల్ గా వెనకేం జరగదండి ప్రాసెస్. మీరు జస్ట్ ఒక ఫోన్ ని సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, ఆ ఫోన్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయగానే మనకి ఏం జరుగుతుంది, విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లోనే ఏం జరుగుతుంది, యువర్ ఆర్డర్ ఈస్ ప్లేస్డ్ అండ్ ఇట్ విల్ బి షిప్డ్ ఆన్ దిస్ డేట్ అండ్ ఇట్ విల్ బి డెలివర్డ్ ఆన్ దిస్ పర్టికులర్ డేట్ అని చెప్పి మనకి మెసేజ్ వచ్చేస్తుంది. బట్ స్టిల్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. మన ట్రాన్సాక్షన్ మనకి మెసేజ్ వచ్చేటప్పుడు, కన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ జరుగుతుంది. ఓకే ఓకే, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అది ఎవరు ఫెసిలిటేట్ చేస్తారంటే MuleSoft లాంటి ఇంటిగ్రేషన్ టూల్ ఫెసిలిటేట్ చేస్తుంది. ఓకే ఫైన్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన మొబైల్ యాప్, ఫ్లిప్కార్ట్ వాళ్ళది మొబైల్ యాప్ కానీ లేకపోతే వెబ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్. ఓకే, మొబైల్ యాప్లో లాగిన్ అయ్యాము. మనం లాగిన్ అయిన తర్వాత మన ఫ్లిప్కార్ట్లో సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ ఏదో ఒకటి ప్లేస్ చేయాలనుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాం, మోడల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ దెన్ దాన్ని క్లిక్ ఆన్ ఆర్డర్ అని క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్లీ ఓకే ఏం జరుగుతుందండి, స్టెప్స్ జరుగుతాయా మీకు? ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మెసేజ్ ఒక ఫార్మాట్ లో ఉంటుంది. ఏది, ఈ మెసేజ్. ఆ మెసేజ్ ఏం జరుగుతుందండి, ఫస్ట్ MuleSoft అప్లికేషన్ లోకి రాగానే ఏం జరుగుతుందంటే ఈ మెసేజ్ దీనికి MuleSoft కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేసుకుంటుందండి. ఈ రిక్వెస్ట్ ని MuleSoft కి అర్థమయ్యే విధంగా ఒక మెసేజ్ ని కన్వర్ట్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టెప్ ఏంటండి, ఆ ఫోన్ స్టాక్ ఉందో లేదో చెక్ చేయాలి కదా. ఓకే, స్టాక్ ఉందో చెక్ చేయాలి కదా. ఎలా చెక్ చేస్తామండి, దానికంటూ ఫ్లిప్కార్ట్ వాడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని ఒక అప్లికేషన్ మేనేజ్ చేస్తున్నారు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ లో చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకు ఒక అప్లికేషన్ సపరేట్ గా ఉంది అంటే ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి. యాక్చువల్గా ఏంటంటే ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే, ఒక పెద్ద ఆర్గనైజేషన్ బిజినెస్ రన్ అవ్వాలంటేనే మల్టిపుల్ అప్లికేషన్స్ లేనిదే జరగదండి. ఎందుకని, ఒక్కొక్క పర్పస్ కి ఒక్కొక్క అప్లికేషన్ చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ చేస్తుంటారు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇన్వెంటరీ మేనేజ్ చేయాలి, దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. కస్టమర్ డీటెయిల్స్ మేనేజ్ చేయాలి, దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. డెలివరీ సంబంధించిన దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ ఏదైనా జరగాలి, పేమెంట్ కి సంబంధించి. ఇప్పుడు నేను సింపుల్ మనకు అర్థమయ్యేదానికి ఏం చేశాను, కొన్ని అప్లికేషన్స్ పెట్టాను, కానీ బ్యాక్గ్రౌండ్ లో దెర్ విల్ బి సో మెనీ అదర్ అప్లికేషన్స్ ఆల్సో. వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తే కానీ వర్కౌట్ అవ్వదండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన రిక్వెస్ట్ రాగానే ఇమీడియట్ గా ఏం చేస్తుంది, విల్ ట్రై టు కన్వర్ట్ దట్ మెసేజ్ టు MuleSoft రిలేటెడ్ మెసేజ్. మనకు అర్థమయ్యే విధంగా మెసేజ్ కన్వర్ట్ చేసుకుంది. తర్వాత ఏం చేస్తున్నాం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ తోటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఓకే రిక్వెస్ట్ పంపించి
రెస్పాన్స్ తీసుకొని ఏం రిక్వెస్ట్ పంపిస్తున్నామండి, ఈ పర్టికులర్ సామ్సంగ్ గెలాక్సీ ఫోను అవైలబిలిటీలో ఉన్నాయా లేదా చెక్ చేయండి. అంటే ఉన్నాయి అంటే ఇట్ విల్ టెల్ లైక్ వీ హ్యావ్ క్వాంటిటీ అండ్ అవైలబుల్. లేవు అనుకోండి, స్టాక్ లేదనగానే ఇక్కడే రిజెక్ట్ చేస్తాం, దీనికి స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్, ప్లీజ్ చెక్ నెక్స్ట్ టైం అండ్ ఆర్డర్ ఇట్ అని చెప్పి ఒక మెసేజ్ పంపించేస్తాం అండి. ఓకే, ఇప్పుడు మనం అండర్స్టాండింగ్ కోసం ఆల్రెడీ స్టాక్ ఉంది, అందుకని రెస్పాన్స్ వచ్చింది, ఇట్ ఈస్ అవైలబుల్ అండ్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. ఇప్పుడు ఆర్డర్ క్వాంటిటీ ఉంది కాబట్టి క్వాంటిటీ కోసం ఎక్కడ చెక్ చేసామండి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఎస్ఐపి అయి ఉండొచ్చు, సేల్స్ ఫోర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈఆర్పి సిస్టమ్స్, రకరకాల ఈఆర్పి సిస్టమ్స్ ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ దోస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ ట్రై టు కమ్యూనికేట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. నౌ అందుకే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ అంటే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే దాని అర్థం ఏంటండి, మన స్టాక్స్ ఎన్ని క్వాంటిటీ ఉంది, ఓకే, ఏ ఏ యూనిట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, అవన్నీ కూడా టోటల్ గా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ లో మేనేజ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, ఫైన్. అక్కడి నుంచి మనకి రెస్పాన్స్ వచ్చేసింది. నౌ వీ హ్యావ్ ద క్వాంటిటీ. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఇక్కడ నేను మ్యూల్సాఫ్ట్ లోకి వచ్చిందని చెప్పాను కదండి, ఈ మ్యూల్సాఫ్ట్ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ వెళ్ళేటప్పుడు మళ్ళీ దీనికి ఒక లాంగ్వేజ్ అర్థం అవుతుందనంటే, ఎగ్జాక్ట్లీ దీనికి ఒక లాంగ్వేజ్ అర్థం అవుతుందంటే, ఆ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తుందండి, మెసేజ్ ని పంపిస్తుంది. ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, రైట్. ఓకే, ఇక్కడ కూడా ఏం జరుగుతుందండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే, ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుందండి ఈ కనెక్టర్ కి, అంటే మ్యూల్సాఫ్ట్ కనెక్టర్ కి, మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ అని చెప్పాను ఇదంతా మనకి. అండ్ ఈ అప్లికేషన్ కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది, అంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నాము, రెస్పాన్స్ వస్తుంది. దాని అర్థం ఏంది, ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ జరుగుతుంది. క్లియర్ అండి? మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్లో మనకి మ్యాచ్ అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ప్రాసెస్ ఉంది. ఓకే, అక్కడేమో మనం ఏం చేసాం, వాళ్ళకి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, బాగానే ఉంది. బట్ హియర్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ అండ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్. ఇప్పుడు ఇది అవ్వగానే యాక్చువల్గా నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఈ పర్టికులర్ కస్టమర్ ఎవరైతే మనకి ఆర్డర్ ప్లేస్ చేశారో తన అడ్రస్ డీటెయిల్స్, తన బిల్లింగ్ డీటెయిల్స్, అంటే బిల్లింగ్ అడ్రస్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఇంకొక సిస్టమ్ లో ఉన్నాయి. ఆ సిస్టమ్ తోటి కమ్యూనికేట్ అవుతుంది. అది సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం సిస్టమ్. అంటే సిఆర్ఎం అంటే ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. దీంట్లో ఏం చేస్తామండి, అడ్రస్ డీటెయిల్స్, ఫుల్ నేమ్ డీటెయిల్స్, డెమోగ్రఫిక్ డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ కూడా వీఆర్ మెయింటైనింగ్ ఇట్ ఇన్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం సిస్టమ్. ఓకే, దీనికి ఈ పర్టికులర్ కస్టమర్ ఐడి రిక్వెస్ట్ పంపించారు, యాక్చువల్గా రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందండి, ఐ నీడ్ ది డెలివరీ అడ్రస్ ప్లస్ బిల్లింగ్ అడ్రస్, రెండు సేమ్ అయితే అవే తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్సాఫ్ట్ జాబ్ ఏంటండి, ఇక్కడ వచ్చిన తర్వాత మ్యూల్సాఫ్ట్కి అండర్స్టాండబుల్ ఫార్మాట్లో తీసుకొని దాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి అర్థమయ్యే విధంగా ఒక రిక్వెస్ట్ తయారు చేసి పంపించింది, రెస్పాన్స్ తెచ్చుకుంది. మళ్ళీ సేల్స్ ఫోర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో, సేల్స్ ఫోర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో, ఆర్ అర్థమయ్యే డేటా టైప్లో, ఆర్ అర్థమయ్యే మెసేజ్ ఫార్మాట్లో పంపించి రిక్వెస్ట్ని రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎగ్జాక్ట్లీ. అంటే చూడండి, ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క లాంగ్వేజ్ అర్థమవుతుంది దానికి. ఎగ్జాక్ట్లీ. దాని జాబ్ ఎవరిదండి, మ్యూల్సాఫ్ట్ దాని జాబ్. దానికి అర్థమయ్యేటట్టుగా రిక్వెస్ట్ పంపించడం మ్యూల్సాఫ్ట్ జాబ్. రెస్పాన్స్ వచ్చిన తర్వాత దానికి మళ్ళీ మనకు అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేసుకోవడం మ్యూల్సాఫ్ట్ జాబ్. ఇట్ ఈస్ ట్రైంగ్ టు డూ ఇట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ వీఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ దట్ మెసేజ్. ఎందుకని, మనకి అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో కావాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ వేరే సిస్టమ్కి అర్థమయ్యే విధంగా రెడీ చేసుకోవాలి కాబట్టి అందుకనే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ అంతా రాయలేదు, ఇక్కడ ఎందుకు రాశాను, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా జరుగుతుంటుంది. బట్ స్టిల్ ఇక్కడ కొంచెం అర్థమైంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రాస్తున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ వచ్చిన మెసేజెస్ ని మనకు అనుకూలంగా కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఫార్మాట్ లో వచ్చింది, తెలుగుది వచ్చింది హిందీలోకి మార్చడానికి, లేదా హిందీది వచ్చింది తెలుగులో మార్చడానికి, ఇక్కడ జావాలో వచ్చింది డాట్ నెట్ కి సంబంధించిన సిస్టమ్ కి అర్థమయ్యే విధంగా మార్చేదానికి, ఇట్లాంటిది. ఎగ్జాక్ట్లీ అలాంటివన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ అండి.
ఒక డేటాని ఇంకొకటి ఫార్మాట్లోకి మార్చడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఎన్రిచ్మెంట్ అంటున్నాను. ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో నేమ్ కావాలండి. ఏమైంది, ఫస్ట్ నేమ్ ఇలా వచ్చిందండి. ఫస్ట్ నేమ్ సపరేట్గా, లాస్ట్ నేమ్ సపరేట్గా వచ్చింది. కానీ మీకు ఆర్డర్లో పంపించేటప్పుడు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ కావాలి. అంటే ఇప్పుడు మహేష్ ఉంది, ఓకే, ఇంకో కుమార్ అని ఉంది అనుకోండి. ఇప్పుడు అలా వెళ్ళకూడదండి, మహేష్ కుమార్ అని వెళ్ళాలి. దీన్ని ఈ లాంగ్వేజ్లో ఏమంటామంటే ఎన్రిచ్మెంట్ అంటాం. అంటే వచ్చిన డేటాని ఎన్రిచ్ చేసామండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేదానికి, రైట్? దాన్నే ఎన్రిచ్మెంట్ అంటున్నాం. అంటే ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి కన్వర్ట్ చేసే దాన్నేమో ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం. వచ్చిన డేటాని యాక్చువల్గా ఎన్రిచ్ చేసేదాన్ని ఎన్రిచ్మెంట్ అంటున్నాం. ఎన్రిచ్ అంటే ఇప్పుడు ఇది సపరేట్గా వచ్చే దాన్ని కంబైన్ చేయడము, లేకపోతే వచ్చిన దాన్ని ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, దాంట్లో నుంచి ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆబ్వియస్లీ ఏమవుతుందండి, ఎన్రిచ్మెంట్స్ అవుతాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎన్రిచ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఆయన బిల్లింగ్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నాము, ఆయన అడ్రస్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నాము. బిల్లింగ్ డీటెయిల్స్ అంటే బిల్లింగ్ అడ్రస్ డీటెయిల్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరగాలండి, పేమెంట్ జరగాలి కదా. అందుకనే పీ కనెక్టర్, పేమెంట్ కనెక్టర్. రేజర్ పే అనే ఒక పేమెంట్ గేట్వే ఉంది, ఆ పేమెంట్ గేట్వే వాడుతున్నారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీనికి సంబంధించిన మెసేజ్ కన్వర్ట్ చేసి దీనికి రిక్వెస్ట్ పంపించి దీనికి రెస్పాన్స్ తెచ్చుకుంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి, ప్రతిసారి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అండ్ దెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి, ఆబ్వియస్లీ బిల్లింగ్. బిల్ జనరేట్ చేస్తుంది. ఓకే, బిల్ కూడా రిక్వెస్ట్ రెస్పాన్స్. బిల్ జనరేట్ అయిన తర్వాత బిల్లింగ్ కోసం ఏంటి, సపరేట్గా జెన్యూ అని ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎవరు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు, రైట్. అండ్ దెన్ ఇమీడియట్గా ఏం చేయాలండి, డెలివరీ సిస్టమ్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి, రిక్వెస్ట్ రెస్పాన్స్. ఇప్పుడు వీళ్ళందరికీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ రావాలి కదండి, రైట్. రెస్పాన్స్ ఏమైనా వచ్చింది, మీ ఆర్డర్ సక్సెస్ఫుల్ అండ్ డెలివరీ ఆన్ ఒక డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 26 కదండి, ఒక 28 అనుకుంది. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్లో ఇన్ని ప్రాసెస్ జరుగుతున్నాయండి. ఎగ్జాక్ట్లీ. ఏది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కనెక్ట్ అవ్వడం, సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కనెక్ట్ అవ్వడం, పేమెంట్ గేట్వే కనెక్ట్ అవ్వడం, బిల్లింగ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వడం, డెలివరీ. కానీ మనకేమో అవన్నీ తెలియదండి. ఇక్కడేమో ఫ్రంట్ ఎండ్ ఉంది, అంటే మీ మొబైల్ అప్లికేషన్ ఉంది, ఇదేమో బ్యాక్ ఎండ్లో. ఓకే, ఇదేమో బ్యాక్ ఎండ్లో, అంటే దీన్నంతా బ్యాక్ ఎండ్ అంటాం అండి, దీనంతా ఫ్రంట్ ఎండ్. అంటే బ్యాక్ ఎండ్ లో మనం మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే ఆర్కెస్ట్రేషన్ అంటాం. ఓకే, అంటే ఆర్కెస్ట్రేషన్ జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఎన్రిచ్మెంట్ జరుగుతుంది. ఈ మూడు వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూడు వర్డ్స్కి మళ్ళీ నేను మన ఫర్దర్ సెషన్స్లో ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. ఐ టేక్ ఈచ్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఐ ట్రై టు డిఫైన్ ఇట్ ఇన్ ఏ వెరీ క్లియర్ మేనర్. ఇంకా అంటే ఇక్కడ చూడండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఎన్రిచ్మెంట్ జరుగుతుంది, ఆర్కెస్ట్రేషన్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు వస్తుంది ఈ సీక్వెన్షియల్ గా. ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఫస్ట్ చెక్ చేయకుండా లాస్ట్ లో చెక్ చేశాను అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా, దాన్నే ఆర్కెస్ట్రేషన్ అంటాం. అంటే ఏంటి, ప్రాపర్ గా ఏ టైంలో ఏది చెక్ చేయాలో ఇక్కడ డిఫైన్ అయిపోయింది సిస్టమేటిక్ గా. ఫస్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చెక్ చేయాలి, తర్వాత అడ్రస్ డీటెయిల్స్ తెచ్చుకోవాలి, ఆ తర్వాత కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఎన్రిచ్మెంట్స్ జరగాలి, తర్వాత పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత బిల్ జనరేట్ చేయాలి, బిల్ జనరేట్ అయిన తర్వాత డెలివరీ సిస్టమ్ కి మనం మెసేజ్ పంపించాలి. ఇప్పుడు బిల్లింగ్ సిస్టమ్ ఏంటి, ఒక ప్రాపర్ బిల్ జనరేట్ చేస్తుంది, డెలివరీ అప్లికేషన్ ఏం చేస్తుంది, ఆ డీటెయిల్స్ తీసుకొని ఆర్డర్ కాపీ అన్ని, బిల్లింగ్ కాపీ, ఆర్డర్ కాపీ అన్ని పెట్టుకొని దే విల్ ట్రై టు డెలివరీ ఇట్ ఇన్ ద రెస్పెక్టివ్ టైమ్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ, రైట్. ఎనీ క్వశ్చన్స్ అండి?
ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఆర్కెస్ట్రేషన్ అంటే ఇట్స్ సీక్వెన్స్ అంతేనా? అంటే సీక్వెన్స్ ఏ టైంలో ఎలా వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్లో. తీసుకుంటాం, ఫ్లో ఎలా వెళ్ళాలి అనేది. ఇప్పుడు మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక 5 ప్లే చేస్తున్నారండి. జనరల్ గా అక్కడి నుంచి వచ్చిందే ఇది. ఇది తబ్లా, ఇది ఫ్లూట్ అనుకుందాం, ఇదేమన్నా వైలిన్ అనుకుందాం. ఎగ్జాక్ట్లీ వీళ్ళ ముగ్గురు అసలు కోఆర్డినేషన్ లేకుండా ఎవరికి వాళ్ళు ప్లే చేస్తున్నారు అనుకోండి, మనకి మ్యూజిక్ వస్తుందా నాయిస్ వస్తుందా అండి? నాయిస్. No coordination, exactly. Because of that, the output is noise. ఇప్పుడు మధ్యలో ఒక ఆర్కెస్ట్రేటర్ ఉన్నారండి. ఆ మధ్యలో నిల్చొని ఒక ఆయన చేతులు ఊపుతూ ఉంటారు కదా మనకి. ఎగ్జాక్ట్లీ ఆయన ఆల్రెడీ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి నువ్వు ఎప్పుడు ప్లే చేయాలి, నువ్వు ఎప్పుడు ప్లే చేయాలి అని చెప్పి అన్ని టోటల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడండి మధ్యలో నిల్చొని. అప్పుడేమవుద్దండి? అవుట్పుట్ మ్యూజిక్ అండి, రైట్? అంటే ఏ టైంలో వైలన్ ప్లే చేయాలి, ఏ టైంలో తబలా చేయాలి, ఏ టైంలో ఫ్లూట్ చేయాలి అని ఒక కోఆర్డినేషన్ జరుగుతుంది చూసారా, దాన్నే ఆర్కెస్ట్రేషన్ అంటారు. ఇక్కడ కూడా మనకి చూసారా, అంటే ఇక్కడ సీక్వెన్షియల్ జరిగింది, కొన్ని ప్యారల్ గా కూడా జరగచ్చు అండి. అంటే ఇక్కడ సింపుల్ గా మనకి అర్థమయ్యేదానికి ఇట్లా సీక్వెన్షియల్ తీసుకున్నాం, కొన్ని ప్యారల్ గా జరుగుతాయి, కొన్ని అంటే అవకాశం ఉన్నప్పుడు అలా కూడా చేస్తాం అనమాట. బట్ స్టిల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఆర్కెస్ట్రేషన్, హ్యాండ్లింగ్ దట్ ప్రాసెస్. క్లియర్ అండి? ఎస్. ఇంకొకటి ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్ అని యూస్ చేశారు కదా వర్డ్, ఇది డెఫినేషన్ లో కానీ అది వచ్చేసి ఎగ్జాక్ట్లీ వచ్చేసి అంటే చాలా ఎక్కువ అప్లికేషన్స్ యూజ్ చేసేసి ఒక ఎంటర్ప్రైజెస్ లెవెల్లో ఉంటేనే దాన్ని మ్యూల్సాఫ్ట్ యూజ్ చేయొచ్చా, లేకపోతే ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చా ఇంటిగ్రేషన్ చేసేదాన్ని? అంటే సి ఆబ్వియస్లీ మ్యూల్సాఫ్ట్ ఈజ్ ఏ వెరీ హై లెవెల్ లైసెన్స్డ్ టూల్ అండి. జనరల్గా ఇదేం ఓపెన్ సోర్స్ టూల్ కాదు. ఎగ్జాక్ట్లీ ఓకే. అందువల్ల ఏంటి, పెద్ద ఆర్గనైజేషన్స్ యూటిలైజ్ చేయగలుగుతాయి అండ్ పెద్ద ఆర్గనైజేషన్స్కి రిక్వైర్మెంట్ ఉంటుంది కదండి. ఓకే, అందుకని ఎంటర్ప్రైజ్ అన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనం మ్యూల్సాఫ్ట్ డెఫినేషన్కి మనం కోరిలేట్ చేసుకోవాలి. అదే నెక్స్ట్ చెప్పబోతున్నాను. ఎగ్జాక్ట్లీ సి హియర్, ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఎంటర్ప్రైజ్ కదండి. ఓకే, అండ్ దాంట్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి ఫర్ కండక్టింగ్ దర్ బిజినెస్ సక్సెస్ఫుల్లీ. అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే ఇన్వెంటరీ అప్లికేషన్, సేల్స్ ఫర్ సిఆర్ఎం అప్లికేషన్, డెలివరీ అప్లికేషన్, బిల్లింగ్ అప్లికేషన్, రేజర్ పేమెంట్ అప్లికేషన్, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. వాటినన్నిటిని ఈజీగా ఇంటిగ్రేట్ చేసిందా, సీమ్లెస్ గా ఇంటిగ్రేట్ చేసిందా? అందుకనే ఇది మ్యూల్సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ సీమ్లెస్లీ, చాలా ఈజీగా చేసింది. ఇప్పుడు మన డెఫినేషన్ మ్యాచ్ అయిపోయిందా అండి? Yes. ఎనీ క్వశ్చన్స్ అండి? ఇంకా వేరే ఇంటిగ్రేషన్ టూల్స్ కూడా ఉన్నాయి కదండి. వై మ్యూల్సాఫ్ట్ అంటే నెక్స్ట్ వెళ్తాం. నెక్స్ట్ దానికి ఐ టెల్ యూ ద రీజన్స్. ఖచ్చితంగా ఐ టెల్ యూ సాలిడ్ రీజన్స్. అసలు అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. ఊరికే ఎవరో మా బ్రదర్ చెప్పారు, సిస్టర్ చెప్పింది నేర్చుకోమని, లేకపోతే నేను మహేష్ వచ్చి చెప్పారు అట్లా నేర్చుకోవద్దు. నో, ఐ విల్ నెవర్ ఎంకరేజ్ లైక్ దట్. నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీకు క్లియర్గా ఐడియా ఉండాలి ఎందుకు నేను ఈ టూల్ నేర్చుకుంటున్నానని. అన్ని విధాలుగా ఐ టెల్ యూ ఇన్ బిజినెస్ యాంగిల్స్, ఇన్ టెక్నికల్ యాంగిల్స్, ఐ టెల్ ఆల్ ద రీజన్స్ వై యూ షుడ్ లెర్న్ మ్యూల్సాఫ్ట్ ఇన్ కమింగ్ అనదర్ ఒక 5-10 minutes. యా, ఇంకా నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ అండి? ఇది డెవలప్మెంట్ కిందకి వస్తుందండి. బోత్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్ రెండు ఉంటాయి. యా, యాక్చువల్లీ అది కూడా డిస్కస్ చేస్తాను. బట్ స్టిల్ టు బ్రీఫ్ యూ, మనకి 3 కేటగిరీస్ ఉంటాయండి ఏదైనా కానీ: అడ్మిన్, డెవలప్మెంట్, సపోర్ట్. మన ఫోకస్ అంతా ఎప్పుడు ఇక్కడ ఉంటుందండి. ఓకే, మన కోర్స్ ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి,
ఆ ప్రాజెక్ట్కి ఎగ్జాక్ట్లీ అడ్మిన్స్ లిమిటెడ్ అండి. అడ్మిన్ ఫంక్షనాలిటీ ఏంటి? ఓన్లీ యూజర్స్ క్రియేట్ చేయడం, యాక్సెస్ చేసుకోవడం, ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ప్యాచెస్ అప్లై చేసుకోవడం, ఇట్లాంటివి. అంటే ఒక ప్రాజెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 పీపుల్ ఉన్నారనుకోండి మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్కి, దానికి ఒక అడ్మిన్ సరిపోతారండి. ఓకేనా? సపోర్ట్కి ఒక ఇద్దరు ముగ్గురు సరిపోయారు అనుకోండి. రెస్ట్ అదర్ పీపుల్ విల్ బి ఆన్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్. డెవలప్మెంట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 4 తీసేస్తే ఎంత అండి, 21 ఉన్నారు. ఈ 21లో 18 or 17 విల్ బి డెవలపర్స్, 2 to 3 people will be testers. టెస్టర్స్ అంటే మళ్ళీ అగైన్ వాళ్ళ దీంట్లో అంటే ఏంటి చూడండి, ఎక్కువ దేనికి ఉన్నాయండి ఆప్షన్స్? డెవలప్మెంట్. అందుకని యూ షుడ్ ఆల్వేస్ ప్రిఫర్ టు గో ఫర్ డెవలప్మెంట్. అండ్ అందుకని మన ఫోకస్ అంతా కూడా, మన కోర్స్ ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీదే ఉంటుంది. అదే టెస్టర్స్ అంటే ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ తెలిసిన వాళ్ళే టెస్టింగ్ చేస్తారా లేకపోతే? అలా ఏం లేదు. నేను అందుకే మీకు చెప్పింది మన ప్రాజెక్ట్ లో టీమ్ అని చెప్పానండి, టోటల్ టీమ్. మ్యూల్సాఫ్ట్ తెలియాల్సిన అవసరం లేదండి. టెస్టింగ్ కి మేబీ పోస్ట్ మ్యాన్ కానీ లేకపోతే సోప్ యూఐ కానీ ఏబిఐ టెస్టింగ్ తెలిసి ఉండాలండి వాళ్ళకి. మ్యూల్సాఫ్ట్ తో రెండు చేస్తామండి, ఏం చేయమండి ఎగ్జాక్ట్లీ. ఒకటి ఏపీఐ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్. ఈ రెండే అండి చేసేది మనం. ఆ రెండు చేసేదానికి విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ వెరీ డీటెయిల్డ్ మ్యాన్. ఎగ్జాక్ట్. ఓకే ఫైన్ అండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఇప్పుడు మనం అడిగాం కదండి, ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించిందండి డీటెయిల్స్. అసలు మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలి? దీనికి యాక్చువల్గా నేను 2 వేస్లో ఇచ్చేస్తానండి ఎగ్జాక్ట్లీ. ఒకటి ఏంటంటే టెక్నికల్ రీజన్స్, బిజినెస్ రీజన్స్ రెండు తెలుసుకోవాలి. ఎందుకని? మ్యూల్సాఫ్ట్ బిజినెస్ రీజన్స్ తెలిస్తేనే కదా మనకి దాంట్లో ఆపర్చునిటీస్ బాగుంటాయో లేదో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అందుకని I have incorporated all the technical reasons as well as the business reasons. ఓకేనా? అలా తెలుసుకుంటేనే మనకి సాలిడ్గా నేర్చుకోగలుగుతామా లేదా, ఇది నేర్చుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుందా లేదా, ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా మొత్తం ఐ ట్రై టు డిస్కస్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు అది డిస్కస్ చేయడం వల్ల ఏమవుద్ది, మీకు క్లారిటీ ఉంటుందండి. అందుకని డిస్కస్ చేస్తాం. ఓకే ఫైన్. కెన్ ఐ గో హియర్? స్టార్ట్ చేద్దామండి ఇది. ఫైన్. ఏం క్వశ్చన్స్ లేకపోతే ఐ స్టార్ట్. యా ఫైన్. సి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ లిస్టెడ్ అవుట్ సమ్ ఆల్మోస్ట్ లైక్ 9 రీజన్స్ అండి. 9 రీజన్స్. దీంట్లో ఐ టోల్డ్ యూ సమ్ విల్ బి బిజినెస్, సమ్ విల్ బి టెక్నికల్. ఓకే ఫస్ట్ బిజినెస్ రీజన్స్ చూద్దామండి ఎగ్జాక్ట్లీ. ఓకే ఏంటి అని అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే ఇండస్ట్రీ లీడర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టూల్స్ యాజ్ పర్ గార్ట్నర్ రిపోర్ట్. అంటే జనరల్గా ఏంటంటే మనకి మూవీస్కి మనకి ఆస్కార్ ఉంది కదండి. ఆస్కార్ అనేది ఏంటండి, హైయెస్ట్ స్టాండర్డ్ కదండి. మూవీస్ అవార్డ్స్ వచ్చేటప్పటికి హైయెస్ట్ స్టాండర్డ్ కదండి. అసలు ఒక మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఏమవుద్ది, దట్ విల్ బి ఆఫ్ హై స్టాండర్డ్స్. దాని క్వాలిటీ, ఆ కంటెంట్ అది చాలా బాగుందనే కదండి. అంటే వరల్డ్ వైడ్ ఒక రికగ్నిషన్ వస్తేనే ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ రైట్. మూవీ ఫీల్డ్లో ఆస్కార్ అవార్డు అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత ఇదిగా దాన్ని ప్రెస్టీజియస్గా చూస్తారో, ద సేమ్ వే ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈ గార్ట్నర్ రిపోర్ట్ని అంత ప్రెస్టీజియస్గా చూస్తారంట. ఎగ్జాక్ట్లీ. ఈ గార్ట్నర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, వీళ్ళు రీసెర్చ్ ఫార్మ్. ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈజీగా అర్థమయ్యేదానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు అనుకోండి.
ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ ఇయర్ ఎవరు లీడర్స్, ఎవరు కొత్తగా ఎవాల్వ్ అవుతున్నారు, ఇట్లాగా ఒక రిపోర్ట్ తయారు చేసి చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఎన్ని ఆర్గనైజేషన్స్ వాడుతున్నాయి, ఎంత ఈజీగా ఉంది, ఎంత కాంప్లెక్స్గా ఉంది, మనీ ఎలా ఉంది, అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసి దే విల్ ట్రై టు జనరేట్ ఏ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్. ఆ రిపోర్ట్లో ఎప్పుడు ఇండస్ట్రీ లీడర్గా ఉంటుందండి దేనికి ఇంటిగ్రేషన్ టూల్స్కి సంబంధించిన మార్కెట్. ఓకే, గార్ట్నర్ రిపోర్ట్లు ఎప్పుడు లీడర్గా కంటిన్యూ అవుతా ఉందండి. అంటే దెర్ ఆర్ సమ్ అదర్ టూల్స్ ఆల్సో, బట్ స్టిల్ ఇండస్ట్రీ లీడర్గా కంటిన్యూస్గా ఇట్ ఈస్ ఇన్ ద గార్ట్నర్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్. అందుకని దట్ ఈస్ వన్ రీజన్ యూ హ్యావ్ టు, అంటే ఇండస్ట్రీ మొత్తం పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ దే ఆర్ కన్సిడరింగ్ MuleSoft యాజ్ అన్ ఇంటిగ్రేషన్ టూల్ ఫర్ దేర్ ఎంటర్ప్రైజ్ నీడ్స్. అలాంటప్పుడు వాళ్ళందరూ కన్సిడర్ చేసేటప్పుడు మనం కూడా కన్సిడర్ చేయాలి కదండి. ఎగ్జాక్ట్లీ, రైట్, ఫైన్, దిస్ ఈజ్ వన్ రీజన్. అండ్ సేల్స్ ఫోర్స్ అక్వైర్ చేసిందండి. హండ్రెడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టూల్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్, బట్ సేల్స్ ఫోర్స్ అనే పెద్ద ఆర్గనైజేషన్, అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు మైక్రోసాఫ్ట్ లేకపోతే ఆరకిల్, వీళ్ళ వీటితో పోల్చుకుంటే ఈవెన్ సేల్స్ ఫోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్. ఎగ్జాక్ట్లీ అలాంటి ఆర్గనైజేషన్ ఒకటి MuleSoft ని ఎంతకు అక్వైర్ చేసిందండి? 40,000 crore రూపీస్కి, ఇండియన్ రూపీస్కి, ఇన్ USD 6.5 బిలియన్కి. ఎప్పుడు? మార్చ్ 2018. అంటే ఈ పాయింట్ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాను? రీజన్ ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఒక టూల్ని ఒక కంపెనీ, ఒక పెద్ద కంపెనీ అక్వైర్ చేయాలంటే ఎందుకు చేస్తుందండి? దానికి ఉండే పొటెన్షియాలిటీని చూసి అండ్ దానికి ఉండే మార్కెట్ని చూసి. ఓకే, అందుకని సేల్స్ ఫోర్స్ ఏం చేసిందండి? అక్వైర్ చేసింది. సేల్స్ ఫోర్స్ ఎప్పుడు అక్వైర్ చేసింది? 2018లో. సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ చాలా పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్ వాళ్ళ క్లయింట్స్కి చాలా మందికి అవసరం ఉంటుంది. అండ్ ఇమీడియట్గా ఏం చేశారండి? అందరికీ ఆ రిక్వైర్మెంట్ పుష్ చేసిన దానివల్ల ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తే డెవలపర్స్ ఎక్కువ కావాలి అండ్ MuleSoft రిలేటెడ్ ప్రొఫెషనల్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది అండ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద రీజన్ ఆల్వేస్ వీ వాంటెడ్ టు సీ ది అనదర్ రీజన్. ఈ రీజన్ కూడా వెరీ వ్యాలిడ్ రీజన్ టు లెర్న్ MuleSoft. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ కాంపిటీటర్స్. ఓకే, అహెడ్ ఆఫ్ కాంపిటీటర్స్. ఎవరెవరండి కాంపిటీటర్స్ అంటే? టిప్కో అని, ఓకే, భూమి అని, IIB అని, అపాచీ క్యామెల్ అని, ఇంకా మనకు చెప్పాలంటే జిటర్ బిట్ అని, SAPలో CPI అని, ఆరకిల్లో OCA అని, ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయండి. ఓకే, చాలా టూల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఫైన్, బట్ స్టిల్ MuleSoft ఈస్ అహెడ్ ఆఫ్ దెమ్. వీటన్నిటికి నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్ కాంపిటీటర్ వచ్చేసి జనరల్గా ఫస్ట్ అసలు MuleSoft వచ్చే ముందు టిప్కో ఈజ్ వెరీ ఫేమస్ అండి యాక్చువల్గా కూడా ఫస్ట్ ఇంటిగ్రేషన్ మార్కెట్లో. ఓకే, అయితే వీళ్ళు చాలా హెవీ లైసెన్సింగ్ కాస్ట్ అండ్ ప్రతిదీ కొనుక్కోవాల్సి వచ్చేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే వీళ్ళు స్టాండర్డ్గా ఒక 10 కనెక్టర్స్ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే ఈ కనెక్టర్ డబ్బులు కట్టాలి, ఈ కనెక్టర్ డబ్బులు కట్టాలి, ఈ కనెక్టర్ డబ్బులు కట్టాలి, ఈ లైసెన్స్ తీసుకునేదే కాకుండా మళ్ళీ ఈ కనెక్టర్స్ కూడా డబ్బులు కట్టాలండి వాళ్ళకి. అందుకనే ఏమైంది, స్లోగా కొంచెం డల్ అవుతూ వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో MuleSoft ఏం చేసింది, ఆ కనెక్టర్స్ అన్నిటిని కూడా స్టాండర్డ్గా ఎక్కువ యూజ్ అయ్యే కనెక్టర్స్ అన్ని లైసెన్సింగ్ కాస్ట్లోనే ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిప్కో దగ్గర ఒక 20 కనెక్టర్స్ ఉన్నాయనుకోండి, MuleSoft ఆల్రెడీ అదే ప్లేస్లో 200+ కనెక్టర్స్ రెడీ చేసిందండి. అంటే ఏ సిస్టమ్ అయినా కనెక్ట్ అయ్యేదానికి ఈజీగా రెడీ చేసింది. అంటే అంత ఫాస్ట్గా కంపారిటివ్లీ MuleSoft బాగా ఎవాల్వ్ చేశారు కంపెనీ వాళ్ళు ఒక డైరెక్షన్ తోటి. ఎగ్జాక్ట్లీ అందుకని ఇట్ ఈస్ వే అహెడ్ ఆఫ్ కాంపిటీటర్స్. ఐ టుక్ వన్ ఎగ్జాంపుల్, బట్ అన్నిటితో పోల్చుకుంటే ఇట్ ఈస్ ఎ వెరీ మెచ్యూర్డ్ టూల్. మెచ్యూర్డ్ టూల్ అంటే అన్ని కావాల్సినవన్నీ అన్ని రెడీగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సేల్స్ ఫోర్స్లో ఎగ్జాక్ట్లీ సేల్స్ ఫోర్స్ కంపెనీ అక్వైర్ చేసింది కదండి. సేల్స్ ఫోర్స్ కంపెనీ ఈజ్ వెరీ అగ్రెసివ్ ఇన్ బ్రింగింగ్ అప్ ద న్యూ ఫీచర్స్ ఆల్సో. ఓకే, ఎవ్రీ ఇయర్కి 3 to 4 రిలీజెస్ వస్తూనే ఉంటాయండి.
అంటే ఏంటి, కొత్త కొత్తవి తీసుకొస్తూనే ఉంటారు. కొత్త కొత్తవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, టూల్ ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటుంది. టూల్ ఎప్పుడు అప్డేటెడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందండి, మార్కెట్ రిక్వైర్మెంట్స్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే లేదా కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే ఇట్ విల్ బి ఫార్ అహెడ్, రైట్? రైట్ అండి. రీజన్స్ ఎన్ని వ్యాలిడ్ రీజన్స్ ఏనండి? Yes, yes, ఓకే, go ahead. ఫైన్. నా ఇంకొక చిన్న ఇప్పుడు టెక్నికల్లోకి వద్దామండి. ఎగ్జాక్ట్లీ ఓకే, టెక్నికల్లోకి వస్తే ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏం చేస్తామంటే రిక్వైర్మెంట్స్ ఫస్ట్ గ్యాదర్ చేసుకుంటాం, తర్వాత డాక్యుమెంట్ చేసుకుంటాం, తర్వాత ఏం చేస్తాం, డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, తర్వాత టెస్టింగ్ అవన్నీ చేసుకొని అలాగా మానిటర్ చేసుకుంటాం. ఇది జనరల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఫాలో అయ్యి చేస్తాం. ద సేమ్ వే MuleSoft ఎందుకు వాడుతున్నాం అని చెప్పానండి, ఫర్ ఏపీఐ డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్. వాట్ ఈస్ ఏపీఐ అనేది ఒక క్లాస్ అంతా డిస్కస్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ ఓకే. అండ్ వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ అనేది ఆ క్లాస్లోనే ఐ విల్ టెల్ యూ లైక్ వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆల్. ఎగ్జాక్ట్లీ ఫైన్. నౌ ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే, ఇది ఎన్ని స్టెప్స్ ఉన్నాయండి? ఇక్కడ చూస్తే డిజైన్ ఉంది, ఇంప్లిమెంట్ అంటే డెవలప్ ఉంటుంది, సెక్యూర్ ఉంది, డిప్లాయ్, మానిటర్. ఆల్ దీస్ కెన్ బి అచీవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ MuleSoft. బట్ అదర్ టూల్స్లో కొన్ని స్టెప్స్కి ఉంటాయండి, కొన్ని స్టెప్స్కి మళ్ళీ దే నీడ్ టు టేక్ అదర్ టూల్స్ హెల్ప్. వాళ్ళ టూల్ కాకుండా మళ్ళీ వేరే టూల్స్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కాస్ట్ పెరుగుద్ది కదండి కంపారిటివ్లీ. అంటే ఇవన్నీ కూడా యాజ్ ఏ ఇంటిగ్రేషన్ టూల్ ఆల్ ద ఫీచర్స్ ఆర్ రిక్వైర్డ్, దట్ ఈస్ ప్రొవైడెడ్ బై MuleSoft. బట్ కొన్ని టూల్స్ ఏంటంటే అవి ప్రొవైడ్ చేయవు, ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు మేనేజ్ అండ్ అగైన్ యూ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ అదర్ టూల్, అగైన్ దే విల్ బి ఛార్జింగ్ సెపరేట్లీ ఫర్ దట్. అందుకని ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఈజియర్ విత్ MuleSoft. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫీచర్స్ ఆఫ్ MuleSoft. ఈ ఏపీఐ లైఫ్ సైకిల్ అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ మళ్ళీ. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ కంపారిటివ్లీ రీజనబుల్ ప్రైసింగ్ అండి. యాక్చువల్గా దట్ ఈస్ వన్ రీజన్. కంపారిటివ్లీ సో ఇంటిగ్రేషన్ టూల్స్ విల్ బి కాస్ట్లియర్, ఓకేనా? అన్ని టూల్స్తో కంపేర్ చేసుకునేటప్పుడు ఇట్ ఈస్ రీజనబుల్, అన్ని ఫీచర్స్ కంపేర్ చేసుకుంటారు. ఓకే Mahesh, sorry to interrupt Yeah. you. I have a question here. So this is all okay. You are, listing out the greatness or what is great in the MuleSoft. That is all okay. We can, we can see it. We can read in one-liner. That is all okay. But what we are expecting is why any employee or any student or any experienced guy need to learn MuleSoft, and what are the required skills who should learn MuleSoft. Say like I'm from a support background, so what will be the gap to learn MuleSoft? See, You should, who should let learn me అంటే give ఎవరైనా an example. నేర్చుకోవచ్చు. Or like, అందుకనే no, See, I was just giving you an example. Say me as an developer, front-end developer, am I okay to learn MuleSoft? No, I అది was అది expecting ఇక్కడ that. ఉందండి. The ఇక్కడ theory is all I can read and I can go ahead. This is not like you are spending like a lot of time on one single slide and See here, going through a theory. యాక్చువల్లీ రైట్ అండి. ఇక్కడ చూడండి, హూ విల్ లెర్న్ MuleSoft అనేది ఇక్కడ ఆల్రెడీ కెరీర్ రిలేటెడ్ FAQs లో ఐ క్లియర్లీ డిఫైన్డ్. Okay, go ahead. ఓకే, సి ఇప్పుడు యాక్చువల్గా కూడా ఎందుకు నేర్చుకోవాలనేది తెలియాలి కదండి క్లారిటీగా, అండ్ రీజన్స్ తెలియాలి కదండి. సింపుల్గా నేర్చేసుకుంటే ఇప్పుడు దానికి మార్కెట్ లేదనుకోండి, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం కదా. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద రీజన్. ఆబ్వియస్లీ వీ నీడ్ టు లెర్న్, వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిసెస్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు ఏ టూల్ వచ్చినా కానీ క్లౌడ్ ఉంటేనే దానికి ఫ్యూచర్ అండి, ఆబ్వియస్లీ. ఓకే, అన్ని అందుకే ఎక్కువ క్లౌడ్ సొల్యూషన్ ఫాలో అవుతుందండి. క్లౌడ్ అంటే ఏంటి, వాళ్ళే అన్ని రెడీ చేసి పెట్టేసిన తర్వాత యూ జస్ట్ లాగ్ ఇన్ టు ద సిస్టమ్, ఓకే, అండ్ దెన్ యూ ట్రై టు వర్క్ ఆన్ దట్. ఎగ్జాక్ట్లీ ఓకే, అలాంటిది ఉందండి MuleSoftకి. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇట్ హ్యాస్ బోత్ క్లౌడ్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్. ఆన్ ప్రెమిసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందండి, ఆ బ్యాంక్ ఎగ్జాక్ట్లీ
they don't want to go to cloud because of the security aspects. అప్పుడు వాళ్ళ డేటా సెంటర్లో అంటే వాళ్ళ డేటా సెంటర్ అంటే వాళ్ళ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్లో నేను MuleSoft అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకోవచ్చు అంటే ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చేస్తుందండి. దాన్నే ఆన్ ప్రెమిసెస్ అంటారు. అంటే అప్పుడు ఏమైందండి, రెండు కైండ్ ఆఫ్ కస్టమర్స్ని, టూ టైప్ ఆఫ్ కస్టమర్స్ని MuleSoft can acquire, and obviously there will be more business. Exactly, right? That is the reason again you'll have more number of jobs. Okay, next reason ఏంటి, learn faster and easier. Why అండి? Exactly, MuleSoft is a relatively a small tool. Obviously you can learn faster as well as easier and less coding also. Exactly, I'll tell you in the career related questions ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది I'll tell you exactly. Next, jobs are great in demand అండి. రీజన్స్ ఎందుకనండి, ఎగ్జాక్ట్లీ లైక్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ రైట్, ఇన్ని ఫాలో అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ గ్రేట్ ఇన్ డిమాండ్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం no technology is having great in demand, but only thing is like at this slump period or in this slump period what happens is మీరు స్కిల్స్ అన్ని రెడీగా చేసి పెట్టుకుంటే వన్స్ ద మార్కెట్ ఈస్ అప్, ఆబ్వియస్లీ యూ విల్ బి ద ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ టు క్రాక్ ద జాబ్ మార్కెట్ అండ్ దెన్ హిట్ ఇట్. ఎగ్జాక్ట్లీ, అందుకనే నేర్చుకొని ఆబ్వియస్లీ ఇఫ్ యు ఆర్ రెడీ ఆబ్వియస్లీ యూ కెన్ హిట్ ఇట్ వెరీ ఫాస్టర్. అండ్ శాలరీస్ ఆర్ హయ్యర్ అండి. అండ్ శాలరీస్ ఆర్ హయ్యర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఉన్నారు అనుకోండి, ఐ హ్యావ్ సీన్ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 yearsకి అయితే ఒక 25 దాకా చూసానండి ఎల్పిఏ మ్యాక్సిమమ్, అండ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఒక 10 LPA టు 25 LPA దాకా వేరియేషన్ చూసానండి. ఒక 2 people ఐ హావ్ సీన్ 1 person 25, 1 person 19 LPA, అండ్ మన స్టూడెంట్స్ లో నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఉన్న వాళ్ళకి ఈ రేంజ్ నుంచి 10 నుంచి 25 LPA ఇచ్చేదానికి దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ అండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై వీ షుడ్ లర్న్ MuleSoft. ఎగ్జాక్ట్లీ, రైట్, క్లియర్ అండి? రైట్, నెక్స్ట్ నా ఇంట్రడక్షన్ ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ నా నేమ్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, మహేష్ నా పేరు. ఎగ్జాక్ట్లీ, అండ్ ఐ హ్యావ్ 7 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ టోటల్ గా. ఓకే, ఇది పార్దులండి, 100 అంటే ఇంకా ఎక్కువే ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ ఆల్రెడీ కరెంట్లీ వర్కింగ్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ మల్టిపుల్ డొమైన్స్ అండ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అండి. బ్యాంకింగ్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్, అండ్ ఈ-కామర్స్ రిలేటెడ్, రీటైల్ రిలేటెడ్, హెల్త్ కేర్ రిలేటెడ్, ఇన్సూరెన్స్ రిలేటెడ్, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను ఇంటిగ్రేషన్ స్పేస్ లో. ఎగ్జాక్ట్లీ, ఓకే, అండ్ MuleSoft వచ్చేటప్పటికి 4+ ఉంటుంది టోటల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా, అండ్ టోటల్ ఈస్ 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను MCD లెవెల్ 1, MCD లెవెల్ 2 అండ్ MCIA అనే సర్టిఫికేషన్స్ ఉంటాయండి మనకి. ఎగ్జాక్ట్లీ, ఈ సర్టిఫికేషన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాను అనమాట, విచ్ ఆర్ వెరీ వెరీ రిక్వైర్డ్. ఇదేమో డెవలపర్ లెవెల్, యాక్చువల్గా ఈ రెండు డెవలపర్ లెవెల్ అండి. ఈ రెండు డెవలపర్ లెవెల్, ఇది వచ్చి ఆర్కిటెక్ట్ లెవెల్. ఓకే, ఈవెన్ ఐ హ్యావ్ cleared all these exams. Exactly, that is the reason obviously I'll be an eligible person to train you. Exactly, next our training approach will be similar అండి. ఇప్పుడు ఇలాగే ఎగ్జాక్ట్లీ లైక్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఒక 2 minutes, I'll not take much time here. Exactly, okay, and then you can try to understand. See, already some people know like if they practice then only they'll get it. ఓకేనా, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందండి. అందుకనేసి ఈ ఎల్పిపి మోడల్ అని ఉంది. ఆ ఎల్పిపి మోడల్ అంటే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ లైక్ ప్రెజెంటేషన్ విత్ ద వైట్ బోర్డ్, ద సేమ్ వే వాట్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు డూ, రైట్? ఫస్ట్ ఒక జనరిక్ అప్రోచ్ తీసుకుంటాం, జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, అండ్ దెన్ విల్ గో టు ద టెక్నికల్ ఎగ్జాంపుల్, అండ్ దెన్ విల్ సీ ద డెమాన్స్ట్రేషన్. దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ టీచింగ్ అండి. ఎగ్జాక్ట్లీ, అండ్ ఇట్ విల్ యూస్ వైట్ బోర్డ్ అండ్ పీపీటీ. ఎగ్జాక్ట్లీ, పీపీటీ అంటే చూడండి ఆల్రెడీ ఇప్పుడు ప్రతి సెషన్ కి మనకి you'll have all PPTs ready and each and every session, and PPT అంటే it will have detailed in nature అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఆ కాన్సెప్ట్ సంబంధించిన డీటెయిల్ గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ వైట్ బోర్డ్ యాజ్ వెల్ as presentation. Exactly, and we need to follow the LPP model. LPP model అంటే learn from the right trainer. That is only 33% I can teach you. The rest things will be lying you have to practice and practice. And first practice is for getting the things understanding and then doing it faster. Efforts మీ ఉండాలి ఎక్కువ,
ఖచ్చితంగా మీరు చేస్తేనే you will be getting the job. And without practicing much and without practicing things, obviously it is too difficult to get the job. Andukane my role will be around 33 to 35%, your role will be around 60 to 66 to 67%. And sessions వచ్చేసి డైలీ 1 hour ఉంటుంది. ఈ పర్టికులర్ బ్యాచ్ వచ్చేసి మనకి మండే టు థర్స్డే ఉంటుందండి. అండ్ డైలీ 1.5 hours ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ విల్ బి 7:30 to 9. ఒక 1.5 hour తీసుకుంటాం. అండ్ మనకి రికార్డింగ్స్ వచ్చేస్తాయి. డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వచ్చేసి 45 సెషన్స్ ఉంటాయండి. అంటే 45 డేస్ కాదండి, 45 సెషన్స్. ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అంటే ఈచ్ సెషన్, అంటే ఇప్పుడు మనకి ఈచ్ సెషన్ కన్సిస్ట్ ఆఫ్ 1 hour యాక్చువల్గా. ఇప్పుడు 1.5 hour తీసుకుంటాం కాబట్టి మేబీ ద నెంబర్ ఆఫ్ సెషన్స్ విల్ గెట్ రెడ్యూస్డ్. ఓకే, రైట్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, ఫైన్. నెక్స్ట్ ఐల్ గో బ్యాక్. యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ ఏంటి అని అంటే మనకి ఆల్రెడీ చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదండి. ఎగ్జాక్ట్లీ దాన్ని ఆల్రెడీ మనం ఏం చేసామంటే కొన్ని క్వశ్చన్స్ జనరిక్ గానే వీ హ్యావ్ కెప్ట్ ఇట్. ఎగ్జాక్ట్లీ ఓకే, ఆ క్వశ్చన్స్ ని నేను ముందుగా కవర్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ లో ఏమైనా లేవనుకోండి, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్, యూ కెన్ స్పెసిఫికలీ ఆస్క్ యువర్ క్వశ్చన్ అండ్ దెన్ ఐ విల్ ట్రై టు టెల్ యూ. ఎగ్జాక్ట్లీ ఓకే, ఫైన్. ఇది చూసిన తర్వాత వాట్ విల్ ట్రై టు సీ వాట్ ఈస్ ద కంటెంట్ ఆర్ వాట్ ఈస్ ద అప్లికేషన్, ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దామండి. ఆల్రెడీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. కెన్ ఐ లెర్న్ MuleSoft అండ్ గెట్ ఎ జాబ్? ఎస్. ఎందుకని? whenever someone is coming from non-IT, వాళ్ళకి ఒక టూల్ అయితే బెటర్ అండి. టూల్ అంటే ఏంటి? ఇట్ విల్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ఏ డెవలపర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్, ఇప్పుడు ఇదే ఇంటిగ్రేషన్ మనం అనుకునే ఇంటిగ్రేషన్ జావాలో చేయలేమండి? చేయించండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆ ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ జావా లాంగ్వేజ్ లో చేయాలంటే ఒక 3 months పట్టింది అనుకోండి. MuleSoft లో యూ కెన్ డూ ఇట్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ మేబీ ఇన్ 1 month. 2 months ఆఫ్ టైమ్ విల్ బి సేవ్డ్. అందుకని టూల్ విల్ బి ఏ వైబుల్ ఆప్షన్ ఫర్ ఎ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ పర్సన్, అండ్ he can learn it little bit easier and faster, and then he can get into the job market comparatively. Andukani it is a big yes. And non coding background, can I learn MuleSoft? Exactly, yeah, idu kuda cheyochu. To certain extent, what are the technical things required? Exactly, for example in కోడింగ్ సైడ్ ఏమేమి ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ రామల్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, రామల్, డేటా వేవ్. మీరు చాలా మంది రామల్, డేటా వ్యూ ఈ రెండు దీంట్లో పార్ట్ ఆఫ్ MuleSoft. దీన్ని మన కోర్సులో ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఇది జస్ట్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్, నో వరీస్ అబౌట్ ఇట్. అండ్ డేటా వ్యూ అనేది ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పాను కదా, దానికి వాడతాము. ఓకే, అండ్ దీన్ని విల్ ట్రై టు మేక్ యూ టు అండర్స్టాండ్ ఫ్రమ్ 0 to మీడియం లెవెల్. ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఎంతవరకు నాలెడ్జ్ అవసరం అంతవరకు విల్ ట్రై టు టీచ్ యూ. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ డెవలపర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఓలాంటి కోడింగ్ కూడా లో కోడింగ్ అండి కంపారిటివ్లీ. అది కూడా ఎలా ఉంటుంది? స్క్రిప్టింగ్ లాగా ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ జావా, లైక్ యూ విల్ రైట్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్, అట్లా ఉండదండి. ఇట్స్ లైక్ ఏ స్క్రిప్టింగ్ కైండ్ ఆఫ్ థింగ్. స్క్రిప్టింగ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే చాలా తక్కువ ఉంటుందండి కాంప్లెక్సిటీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, దీస్ ఆర్ ద టూ థింగ్స్. అంటే లాంగ్వేజెస్ అని చెప్పి ఏదైనా డిస్కషన్కి వస్తే ఈ 2 things ఉన్నాయి. ఇది చాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజియర్. ఇది కూడా మనం క్లాసెస్లోనే విల్ ట్రై టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 0 అండ్ దెన్ విల్ make you understand till a medium level experienced person. Exactly. Okay, ఇది రామల్ కానీ డేటా వీవ్ కానీ. అండ్ గ్యాప్ ఉంది, ఎవరైనా నేర్చుకోవచ్చు అంటే యూ కెన్ డూ ఇట్ అండి. ఎగ్జాక్ట్లీ, ఫైన్, నేర్చుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే రీజన్ ఆల్రెడీ చెప్పాను కదండి, ఈజీ టు లెర్న్ అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ టూల్. ఎగ్జాక్ట్లీ. అందుకని కొంచెం నేర్చుకొని కొంచెం ఇంటర్వ్యూస్కి అంత ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి చేయొచ్చండి. ఓకే, అండ్ డూ ఐ నీడ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ as Java or Python to work in MuleSoft technology? Absolutely no అండి, నో ప్రాబ్లం. బట్
జావా తెలుసుంటే దెర్ ఇస్ అ బిగ్గర్ అడ్వాంటేజ్. అంటే 2 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయొచ్చు కదండి, వాళ్ళకి ఎక్కువ మార్కెట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఒక 10 జాబ్స్ వచ్చాయి MuleSoftలో, ఒక జాబ్ ఆర్ 2 జాబ్స్ దే మే ఆస్క్ ఫర్ MuleSoft ప్లస్ జావా కాంబినేషన్. ఈ రెస్ట్ 8 to 9 జాబ్స్ వచ్చేసి ప్యూర్లీ MuleSoft ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. జావా వచ్చు ఎందుకంటే MuleSoft ఇస్ ఏ జావా టూల్. యాక్చువల్గా జావా మీద స్ప్రింగ్ బేసిస్ మీద బిల్డ్ చేశారండి. ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఆబ్వియస్లీ జావా కూడా కాంబినేషన్ తెలిస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టోటల్ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు దాకా నేను కూడా ఎప్పుడు జావా వాడింది లేదండి, హానెస్ట్లీ స్పీకింగ్. అండ్ ఈవెన్ ఐ డోంట్ నో జావా. ఒకవేళ ఒకే ఒక ప్రాజెక్ట్ లో నాకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వీ హ్యాడ్ జావా డెవలపర్. ఎగ్జాక్ట్లీ వీ ఆస్క్డ్ హిమ్ టు డెవలప్ సంథింగ్ ఫర్ అస్. ఆయన డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ వీ ట్రై టు యూటిలైజ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఓన్లీ వన్ రిక్వైర్మెంట్ బికాస్ MuleSoft హ్యాస్ ఆల్ ద క్యాపబిలిటీస్ which can handle the integration needs. ఎప్పుడైనా ఆ ఫెసిలిటీస్ ఆ ఫీచర్స్ లో మ్యాచ్ అవ్వకపోతే దెన్ ఓన్లీ వీ నీడ్ టు గో ఫర్ ఏ జావా ప్రోగ్రామ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ ఒక చిన్న థింగ్ కూడా చెప్పాలి మనకి. ఇప్పుడు నేను నా సర్టిఫికేషన్స్ చూపించాను కదా, MCD లెవెల్ 1 అదంతా కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే, దాంట్లో ఒక చిన్నది ఏం చేస్తామంటే MCD లెవెల్ 1 is 400 USD అండి, ఆల్మోస్ట్ 33,000 ఈక్వలెంట్. ఓకే, విల్ టెల్ యూ ది వే టు గెట్ ఎ ఫ్రీ వోచర్ ఫర్ దిస్. ఓకే, ఈ ఫ్రీ వోచర్ తీసుకొని ఎగ్జాక్ట్లీ యూ విల్ గెట్ 2 attempts ఫర్ ద ఎగ్జామ్. ఇది కూడా మన పార్ట్ ఆఫ్ ద కరికులం లోనే విల్ ట్రై టు కవర్ ఇట్ అండ్ విల్ టెల్ యూ. అండ్ యూ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ దిస్ MCD level 1 ఆల్సో ఇఫ్ యూ ఫాలో ది కరికులం ఆఫ్ అస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, మన కరికులం కానీ ఫాలో అయితే ప్రాపర్ గా ఈ MCD level 1 ఎగ్జామ్ కూడా మీరు క్లియర్ చేయగలుగుతారు. అండ్ విల్ టెల్ యూ లైక్ హౌ టు గెట్ దిస్ ఫ్రీ వోచర్ ఆల్సో. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 33,000 వర్త్ ఆఫ్ రూపీస్ వోచర్ మీకు ఫ్రీగా వస్తుంది. ఓకే, అండ్ see what are the prerequisites to learn MuleSoft. Exactly. ఎందుకనండి నథింగ్ అని ఎందుకు పెట్టాను ఇక్కడ? బికాస్ we will start from basics. ఏమేంటంటే prerequisites ఏంటో I'll just show you అండి. Exactly. ఓకే, ఇవన్నీ ప్రీరిక్విజిట్స్ అండి. ఓకే, ఏంటండి మోనోలిథిక్ అప్లికేషన్స్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఏపీఐస్ అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్, రెస్ట్ సోప్ అండ్ ఏపీఐ లైఫ్ సైకిల్, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఇన్ రియల్ టైమ్, హెచ్టిటిపికి సంబంధించిన డిస్కషన్ యాక్చువల్గా, అండ్ దెన్ JSON, CSV, XML ఫార్మాట్స్. ఇవన్నీ జనరల్ గా ముందు మన కోర్స్కి వచ్చేటప్పటికి వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ ఫస్ట్ ఒక 2 to 3 days విల్ కవర్ అప్ ఎవ్రీథింగ్ అండి. ఇవన్నీ బేసిక్స్ నుంచి. అండ్ ద కంటెంట్ విల్ బి దిస్ థింగ్. టోటల్ గా ఇవి మొత్తం ఇన్ని మాడ్యూల్స్ ఉండే. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో యాక్చువల్గా కూడా ఈ మన బేసిక్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాం కదా, ప్రీరిక్విజిట్స్. అదే టైంలో ఈ కోర్స్ కంటెంట్ కూడా మొత్తం చూపిస్తానండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, కోర్స్ కంటెంట్ కూడా డీటెయిల్ గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు కవర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద టోటల్ కరికులం. అండ్ మొత్తం అసలు అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్లీ మనకి ఏమేమి ఉపయోగపడతాయి అవన్నీ కూడా అన్ని టాపిక్స్ కవర్ చేస్తుంటాయండి. ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ లైక్ వీ హ్యావ్ 18 మాడ్యూల్స్. 18 మాడ్యూల్స్ లో అంటే మన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ లో ఐ హావ్ కండక్టెడ్ మోర్ దెన్ 150+ ఇంటర్వ్యూస్ అండి. ఎగ్జాక్ట్లీ. డిఫరెంట్ పీపుల్ తీసుకున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంటర్వ్యూ ప్యానల్ లో ఉన్నాను కాబట్టి ఏ టాపిక్స్ ఎక్కువ స్ట్రెస్ చేస్తారని ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ తోటే, నా కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ తోటే టోటల్ గా మొత్తం దాన్ని ఇన్కల్కేట్ చేసి కరికులంలో చేస్తుందండి. ఓకే, ఫైన్. ఇది రేపు డీటెయిల్, ఎందుకంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 15 to 20 minutes టు కవర్ ద కరికులం అండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఈచ్ మాడ్యూల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ మాడ్యూల్ ఎందుకు, ఈ మాడ్యూల్ కవర్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తాను. అప్పుడు విల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ.
ఓకే, నెక్స్ట్ హౌ ఇస్ ద మ్యూల్స్ ఆఫ్ జాబ్ మార్కెట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి. మార్కెట్ అయితే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇన్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ఎనీ టెక్నాలజీ ఈస్ వెరీ వెరీ స్టాగ్నెంట్. ఏం పెద్ద గొప్పగా కాల్స్ లేవు, దీనికి కూడా అలాగే ఉంది. బట్ స్టిల్ whenever there is a slump, obviously you can expect a గుడ్ పీరియడ్ అండి. ఆ గుడ్ పీరియడ్ కి మనం రెడీగా ఉంటే యూ కెన్ హిట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సాలరీ రేంజ్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. ఓకే, ఫైన్. అండ్ వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఫర్ మ్యూల్స్ ఆఫ్ టెక్నాలజీ? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కమింగ్ విత్ న్యూ ఫీచర్స్ అండ్ ఇట్ ఈస్ ఫార్ అహెడ్ ఆఫ్ కాంపిటీటర్స్, రైట్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ టూల్ యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్. అనదర్ 5 to 10 years ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్ అండి. ఒకవేళ ఈ లోపల ఏదైనా ఇంకొక టూల్ ఏదైనా అక్వైర్ చేసి, లేకపోతే ఇంకొక టూల్ ఏదైనా దీన్ని కాంపిటీషన్ లో ఇచ్చేసింది అనుకోండి, ఆబ్వియస్లీ you know already the integration space tool. Exactly, it is very easier to learn it and switch it. But అలాంటి situation MuleSoft అయితే ఉండదండి, most probably, because they are very aggressive in terms of new features and aggressive in acquiring the new customers also. అందువల్ల you have a great demand, no problem at this point of time. Okay, fine. ఇప్పుడు I'm a fresher. If I learn MuleSoft, will I get a job? Obviously, the number of opportunities are limited when compared to the experienced people. And okay, but it will take little more time. You need to have some key. You need to have some patience, exactly, and persistence. And ఏం చేయాలి? కొంచెం consistent గా ఉండాలి, plus patience ఉండాలి. Then you'll be able to acquire the job. I'm from IT background and working on other technology. Can I switch? Obviously, it is possible. And ఎందుకంటే చెప్పాను కదా, already easy to learn and you can learn it faster also, and low coding tool. Exactly, because of that reason it is very easier for you to switch. And already IT ecosystem already మీకు clear గా idea ఉంది కాబట్టి now it is very easier for you to learn and do it. Exactly. How much time? ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదండి, ఇది ఒక 45 సెషన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ దాన్ ఎనఫ్. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే జనరల్గా కూడా సో మెనీ పీపుల్ వాట్ దే విల్ ట్రై టు డూ, ఇప్పుడు మనం వోచర్ ఎలాగైతే ఒకటి ఫ్రీగా ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం, ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే వాట్ విల్ ట్రై టు డూ, విల్ ట్రై టు యాక్చువల్గా కోర్స్ నేర్చుకోవడం ఒకటి, ఇంటర్వ్యూ ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ అండి. అందుకని ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి లైవ్ గా యాక్చువల్గా ఏం చేస్తామంటే, వి విల్ టేక్ అరౌండ్ ఒక ఈ 45 సెషన్స్ కాకుండా యాక్చువల్గా ఒక 7 to 8 hours ఆఫ్ సెషన్ లైవ్ గా కంటెంట్ కవర్ చేస్తానండి. అది వీకెండ్స్ ప్లాన్ చేసి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 2-3 hours ఇన్ వన్ డే, అనదర్ 2 to 3 hours ఇన్ అనదర్ డే, అట్లా ప్లాన్ చేసి ఎగ్జాక్ట్లీ విల్ టేక్ ద కంటెంట్ ఫర్ 7 to 8 hours. అంటే ఇంటర్వ్యూలో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, ఎగ్జాక్ట్లీ జస్ట్ ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చేసి అట్లా కాదండి. I'll explain each and every question, like this is the way you need to explain. ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి I'll try to do that. ఒక 7 to 8 hours ఆఫ్ కంటెంట్, ఇది నా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తోటి తీసుకొని చేస్తాను. ఊరికే ఏదో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చేసి ఆన్సర్స్ లేకుండా అట్లా ఏమి ఉండదండి. ఐ విల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, లైక్ అట్లీస్ట్ విల్ బి కవరింగ్ అరౌండ్ 100 to 150 డిఫరెంట్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ విల్ ట్రై టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, ఇది ఒకటి జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ ద రెజ్యూమ్ టెంప్లెట్స్ ఉంటాయి కదా, ప్రాపర్ రెజ్యూమ్ టెంప్లెట్ ఎలా ఉండాలో కూడా టోటల్గా రెజ్యూమ్ టెంప్లెట్స్ ఇచ్చేస్తాము. ప్లస్ రెజ్యూమ్ ఎలా ఉంటే బాగుంటుందో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఒక 30 minutes అండి. ఎగ్జాక్ట్లీ ఏమేం కాంపోనెంట్స్ అంటే స్పెసిఫిక్ టు MuleSoft అండి. ఇవన్నీ కూడా మన సెషన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో విల్ ట్రై టు డిస్కస్. నౌ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఈ రెండు ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అండ్ రెజ్యూమ్ టెంప్లెట్ ఎలా ఉండాలి, ప్లస్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఎలా ఉంటే బాగుంటుందో దట్ ఆల్సో విల్ టేక్ కేర్ అన్నమాట. ఇది కూడా ఒక 30 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇవి వచ్చిన వాళ్ళు దట్ ఈస్ ఫైన్ అండి, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దట్స్ ఫైన్. బట్ స్టిల్ అంటే ఎప్పుడు మన గ్రూప్ ని మనం కన్సిడర్ చేసినప్పుడు 70 to 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ కంప్లీట్లీ అన్అవేర్ లైక్ హౌ టు ఆప్టిమైజ్ దీస్ థింగ్స్, రెజ్యూమ్ ఆర్ ఆప్టిమైజ్ ది లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఆబ్వియస్లీ మనం ఈ అప్రోచ్ తీసుకుంటామండి. ఈ రెండు కూడా విల్ ట్రై టు ఎగ్జామ్. ఇది ఒక రెజ్యూమ్ టెంప్లెట్ గురించి టోటల్గా ఎలా MuleSoft ప్రొఫైల్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక 30 minutes, అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఒక MuleSoft డెవలపర్కి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఇది ఒక 30 minutes విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అండ్ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ you'll be able to get your placement faster comparatively.
ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఒక్క నిమిషం. హలో, యా ప్లీజ్. వినిపిస్తుందా? మహేష్ ఎస్ అండి, వినిపిస్తుందండి, ప్లీజ్ గో హెడ్. ఇందాక ఒకరిని అడిగారు, తను ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ అంట, తనకు నేర్చుకోవడానికి ఈజీ ఉండదని అడిగాడు తను ఒక క్వశ్చన్. మధు అని. అసలు వినిపించలేదండి ఆయన అడిగినట్టు. తను అడగలేదు కానీ లైక్ చాట్ లో పెట్టాడు. ఓకే, సో ఇప్పుడు చెప్పాను కదండి, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే అదే కదండి. See, I told a non-IT background person means what exactly? Even MBA also can be considered కదా మనకి. ఎందుకని నేర్చుకోవచ్చు అండి చెప్పాను ఆల్రెడీ. ఇది టూల్ ప్లస్ లో కోడింగ్ టూల్. ఓకే, ఎందుకంటే కోడింగ్ అనగానే అర్థం కాదు కదండి ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే. ఎగ్జాక్ట్లీ ఈవెన్ నేను కూడా ఐఎమ్ ఫ్రమ్ ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, బట్ ఐఎమ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, అందుకని ఇట్స్ ఈజియర్ అండి యాక్చువల్లీ కంపారిటివ్లీ. ఈవెన్ బిఎస్సి కెమిస్ట్రీ గై హ్యాస్ లెర్న్డ్ ఎగ్జాక్ట్లీ మన దగ్గర నుంచి నేర్చుకొని జాబ్ తెచ్చుకున్నారండి. టు బి వెరీ స్పెసిఫిక్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? మహేష్, మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ వచ్చేసి కోర్ జావా వచ్చేసి లైక్ ఇట్స్ మ్యాండేటరీ ఆర్ కైండ్ ఆఫ్ థింగ్ అలా పెట్టున్నారు. అంటే ఏ జాబ్ ప్రొఫైల్ చూసినా మీల్ సాఫ్ట్ గురించి ఉండదండి, సో ఉండదు. లేదు, కోర్ జావా అది అనేది రాంగ్, మ్యాండేట్. అది రాంగ్. ఎందుకంటే సి ఐ విల్ టేక్ ద ఇంటర్వ్యూస్. ఓకే, అండ్ ఐ హ్యావ్ సీన్, ఇప్పుడు రీసెంట్గా ఒక 7 months ముందు నేను మారాను ఎగ్జాక్ట్లీ. అందుకనే ఐ హ్యావ్ క్లియర్లీ టోల్డ్. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాను కదా జావా దగ్గర, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఒక 6 to 7 months ముందు నేను కంపెనీ మారాను. ఒకవేళ జాబ్ నాకు మార్కెట్ టచ్ లేదని అనుకుందాం. టచ్ లేకపోతే ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సీ కదా. నాకు జావా రాదు ఎగ్జాక్ట్లీ, నాకు జావా రాదు. నాకు రాకపోయినా నేను మారాను. ఒకటి ఫస్ట్ పాయింట్. అండ్ సి ఐ టోల్డ్ యూ ఈ 1 to 2 jobs. కానీ మీరు ఏం చేస్తారంటే యూ ట్రై టు అప్లై, గో హెడ్ అండ్ అప్లై. వాళ్ళకి మ్యాండేటరీ జావా అయితే ఏం చేస్తారంటే ఈ హెచ్ఆర్లకు తెలియ కొంతమంది పెట్టేస్తారండి. ఎగ్జాక్ట్ మ్యాండేటరీ జావా అయితే ఇంటర్వ్యూలోనే మిమ్మల్ని అడుగుతారు జావా వచ్చా అని. అడిగితే నాకు రాదండి అని చెప్పేసి వచ్చి క్లియర్గా, నో ప్రాబ్లం. ఓకే, ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వచ్చే లోపల లైక్ మోస్ట్ ఆఫ్ ద మ్యూల్సాఫ్ట్ యూస్ చేసి ఆల్రెడీ ఇంటిగ్రేషన్ అంతా డెవలప్ చేసారు. అంటే లైక్ సపోర్ట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. సో ఇప్పుడు ఇన్ కేస్ అలాంటి ప్రాజెక్ట్స్ వెళ్తే ఎలా మేనేజ్ చేసేది? రాంగ్ అండి. అసలు మీరు చెప్పిన పాయింటే ఇట్స్ కంప్లీట్లీ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. యాక్చువల్గా సపోర్ట్ జాబ్స్ విల్ బి వెరీ లెస్సర్ అండి కంపారిటివ్లీ. ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్పాను నేను. ఎవరో ఫస్ట్ అడిగారు కదండి, ఒక లేడీ అడిగారు, సరే మళ్ళీ చెప్తాను చూడండి. ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ ఉందంటే యాక్చువల్గా కూడా ఒక 25 people ఉన్నారంటే దానికి ఆబ్వియస్లీ ఫస్ట్ ఏంటండి, జనరల్గా అడ్మిన్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, సపోర్ట్ కావాలి, టెస్టింగ్ కావాలి. ఓకే, డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ యాక్టివిటీ అండి. ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ అయిపోయి లాస్ట్లో సపోర్ట్ అది ఎప్పుడో చాలా రేర్ సినారియోస్లో జరుగుతుంది. కానీ 90% ఆఫ్ ద టైమ్ ఆల్వేస్ డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ యాక్టివిటీ. ఎందుకని ఏదో ఒక ఎన్హాన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి, మళ్ళీ కొత్త రిక్వైర్మెంట్స్ వస్తూనే ఉంటాయి, డిస్కస్ చేస్తూనే ఉంటాయి. ఈ 25 peopleకి ఒక అడ్మిన్ సరిపోతారండి మోస్ట్ ప్రాబ్లీ. ఓకే, సపోర్ట్కి ఒక 2 to 3 people ఆర్ 24/7 అయితే ఇంకొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది. టెస్టింగ్ 1 to 2, రెస్ట్ అదర్ సరే 3 వేసుకోండి, 2 వేసుకోండి, 5, 6, 19 people విల్ బి డెవలపర్స్. జాబ్ మార్కెట్ ఎవరికి ఎక్కువ ఉందండి? దిస్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ఎ టీమ్. ఇది ఎనీ టెక్నాలజీ అండి యాక్చువల్గా. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ టు మ్యూల్సాఫ్ట్. ఎగ్జాక్ట్లీ
క్లియర్ అండి? ఎస్. అంటే మీరు చెప్పిన దాంతో నేను ఎందుకు యాక్సెప్ట్ చేయనంటే, ఈ సపోర్ట్ ఉన్నా మీకు డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుందండి. న్యూ రిక్వైర్మెంట్స్, ఎన్హాన్స్మెంట్స్. ఓకే. ఒకవేళ ప్రాజెక్ట్ అంతా అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ డెవలపర్స్ 19 బదులు 10 అవ్వచ్చు, లేకపోతే ఒక 8 అవ్వచ్చు, లేకపోతే ఒక 5 అవ్వచ్చు. అంటే రిక్వైర్మెంట్ తగ్గింది కాబట్టి. అంతేకాని అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళే ఎక్కువ ఉంటారు. కంప్లీట్ ప్రాజెక్టే అసలు రెడీ అయిపోయింది, అప్పుడు దిస్ గై విల్ బి దేర్, సారీ వీళ్ళు ఉండరు, వీళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు, 1 or 2, వాళ్ళందరూ వీళ్ళు ఉంటారండి. అంటే అప్పుడు ఏమవుద్ది, ఓన్లీ వీళ్ళే నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో రియల్ టైమ్ రైట్. ప్రాజెక్ట్స్ అబౌట్ కొంచెం చెప్తారా? అంటే ఏం అంటే కావాలి ఈ రియల్ కోర్స్ టైం? ఈ కోర్స్ లో ఏమి అంటే ఎలా ఇస్తారు రియల్ టైమ్ అది ప్రాజెక్ట్స్ యాక్చువల్ గా టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మీరు మళ్ళీ కంప్లీట్ గా అటెండ్ అవ్వచ్చండి ఫ్రీగా. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆ టైంలో కోర్స్ కంటెంట్ ఏంటి డీటెయిల్డ్ గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఐ స్టార్ట్ ద బేసిక్స్ ఆల్సో. దెన్ ఓన్లీ యూ డిసైడ్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ లైక్ ఈ రోజు ఒకసారి డెమో చేసి ఈ రోజే అటెండ్ అయిపోయి ఈ రోజే వచ్చేసాయి అని చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఆల్సో యూ సీ ద సెషన్, and tomorrow and day after tomorrow the session will be from 7:30 to 9. మీకు మళ్ళీ మెసేజెస్ వచ్చేస్తాయి 7:30 to 9. అంటే రేపు ఎల్లుండు 2 days కూడా, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో యూ కెన్ అటెండ్ ద సెషన్స్, యూ అగైన్ సీ ద కంటెంట్, యూ అగైన్ సీ ది హౌ ఫ్రమ్ ప్రీ రిక్విజిట్స్ అన్ని కూడా ఎలా కవర్ చేస్తున్నామో చెక్ చేసుకొని అండ్ దెన్ వీ కెన్ గో టు. అండ్ యాక్చువల్గా చేసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే కంటెంట్ కూడా ఎగ్జాక్ట్లీ మన యాక్చువల్గా కూడా ఇంకొక 2 minutes తీసుకుంటాను. మోస్ట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ దేని మీద రివాల్వ్ అవుతాయంటే ఒక 5-6 థింగ్స్ ఉంటాయండి. ఆ 6 థింగ్స్ ఏంటంటే రెస్ట్ సర్వీసెస్, సోప్ సర్వీసెస్, దెన్ జావా మెసేజింగ్ సర్వీస్, అంటే మెసేజింగ్ సర్వీసెస్ అండి. ఓకే. నెక్స్ట్ డేటాబేస్, ఫైల్, ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి, అండ్ సిస్టమ్ కనెక్టర్స్ లైక్ సేల్స్ ఫోర్స్ లాంటివి. అంటే సేల్స్ ఫోర్స్ కానీ ఇట్లా రకరకాల వర్క్ డే కానీ జీరా కానీ ఇట్లా మన కరికులంలో ఇవన్నీ కవర్ చేస్తామండి. 80% ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ వీటి మీదే రివాల్వ్ అవుతూ ఉంటాయి. విల్ టేక్ ఈచ్ మాడ్యూల్, దీనికి ఒక 3 to 4 క్లాసెస్, దీంట్లో ఒక 3 to 4, దీనికి ఒక 3-4, దీనికి ఒక 2-3, దీనికి ఒక సెషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇట్లా ప్రతిదీ విల్ ట్రై టు టేక్ అండ్ దెన్ విల్ గో హెడ్. మన రిక్వైర్మెంట్స్ అన్ని ఇలా ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్ అండి? ఓకే. యా, రియల్ టైంలో కూడా ఇవే అండి మ్యాక్సిమం. నా ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాను కదా, ఈ మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో కూడా మ్యాక్సిమం కనెక్టర్స్ మ్యాక్సిమం ఇది దీని మీదే ఉండేవండి యాక్చువల్గా. అంటే ఇవి కాకుండా ఏదైనా ఒకటి ఎక్స్ట్రా వస్తే ఆల్రెడీ వీ హ్యావ్ ది స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే ఒకటి నేను పనిచేయింది వచ్చింది అనుకోండి, వీటికన్నిటికి సంబంధించిన అన్ని స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజియర్ ఫర్ మీ టు లెర్న్ ద న్యూ థింగ్ అండ్ దెన్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఒక క్వశ్చన్ అండి, అది యా, ఎంసీడీ లెవెల్ 1 కి వాలిడిటీ ఏంటిదండి ఎగ్జామ్ రాస్తా? అంటే 2 years అండి. మనం రాసిన తర్వాత ఇట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 2 years. పాస్ అయితే, పాస్ అయిన తర్వాత అండ్ సర్టిఫికేషన్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 2 years అండి. మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు, ఫ్రీ ఇస్తారు అప్పుడు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దే ఆర్ గివింగ్ అండి, బట్ మళ్ళీ ఫ్యూచర్ లో ఇస్తారు లేదో తెలియదు మనకి ఎగ్జాక్ట్లీ. యా, ఓకే. మీకు మ్యూల్ సాఫ్ట్ లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు? లైక్
ఏ టైప్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ టఫ్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు వర్కింగ్ విత్ MuleSoft? యా అంటే అర్థం ఏంటండి? ఎనీ టెక్నాలజీ ఆర్ అంటే ఎనీ టూల్ విల్ హ్యావ్ ఏమన్నా టఫ్ ఛాలెంజెస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంతమంది జావా అడిగారు కదండి. యాక్చువల్గా జావా అడిగారు, జావా లేదు, ఫేస్ చేయలేదని చెప్పాను. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ యాక్చువల్గా కూడా సపోర్ట్ సైడ్ చేసేవాడినండి మెయిన్ ఫ్రేమ్స్లో. ఎగ్జాక్ట్లీ. డెవలప్మెంట్ ప్లస్ సపోర్ట్ ఉండేది. అండ్ అక్కడ కూడా నాకు పెద్ద కోడింగ్ ఉండేది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈవెన్ ఐఎమ్ ఏ నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అని అనుకోండి, తక్కువ, వెరీ లెస్. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏదో ఒక చిన్న DB2 క్వైరీస్ రాసేవాళ్ళము. ఎక్కువ నాకు స్కోప్ ఉండింది, అక్కడ రాసేవాళ్ళము. లేకపోతే అండ్ దెన్ ఐ యూస్ టు సపోర్ట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలాంటి వాళ్ళని నేను మైగ్రేట్ అవ్వగలిగాను. ఓకే. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఏమి ఛాలెంజెస్ ఫేస్ చేశానో నా కోర్స్లో కూడా అలాంటి ఛాలెంజెస్ అండర్స్టాండింగ్ అంతా కూడా ఐ గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ టు అవర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మైగ్రేట్ అయ్యేటప్పుడు నాకు కొన్ని అర్థమై ఉంటాయి, కొన్ని అర్థం కాకపోయి ఉండొచ్చు. ఆబ్వియస్లీ అలా ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, ఎందుకు అర్థం కాలేదు, అవన్నీ ఎక్స్పీరియన్సెస్ ని నేను ఎన్కార్పొరేట్ చేసి ఐ విల్ ట్రై టు డిస్కస్ ద సేమ్ ఇన్ ద క్లాసెస్ ఆల్సో. అందుకనే బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ ఓపెన్ ద టూల్ అండ్ దెన్ టెల్ ఎవ్రీథింగ్. అందుకే నేను ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చూస్తే జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ద టెక్నికల్ ఎగ్జాంపుల్. ఇది ఎందుకంటే బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఫస్ట్ ఒక జనరిక్ ఎగ్జాంపుల్ చెప్తే ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ అండ్ దెన్ విల్ గో టు టెక్నికల్ ఎగ్జాంపుల్. స్పెసిఫిక్ టు MuleSoft ఏంటంటే ఏం ఛాలెంజెస్ ఫేస్ చేసాం అనేది విల్ గో త్రూ ద జర్నీ అండి. ఆ జర్నీ మనం క్లాసెస్లో యూ విల్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది నాకు అర్థం కాలేదు, ఆ టైంలో ఇలా ఉండింది, దాన్ని ఇప్పుడు మీకు ఇలా చేసి చెప్తున్నానని చెప్పి ఆబ్వియస్లీ ఐ ట్రై టు, అది ఆల్రెడీ నేను కరికులంలోనే లేదా కోర్స్లో మనం ఇన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఐ టెల్ యూ అండి. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ వెరీ అవన్నీ ఎన్కార్పొరేట్ చేస్తాను కాబట్టి మన కరికులం చాలా బాగుంటుంది అండ్ ఇన్స్ట్రక్షన్ దాన్ని ఏమంటారు, టీచింగ్ స్టైల్ కూడా బాగుంటుంది అండి. ఎగ్జాక్ట్లీ. you'll understand the content more better than other things. Exactly. Other people's challenges అంటే మీరు అడిగేది ఎన్నో స్పెసిఫిక్ గా ఛాలెంజెస్ అనండి మీరు అడిగేది? MuleSoft లో వర్క్ చేసేటప్పుడు ఎలాంటివి ఫేస్ చేశారు అని చెప్పి. అంటే ఎలాంటివి అంటే ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? నాది ఫంక్షనల్ టెస్టింగ్ అండి. నాకు కంప్లీట్ గా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2.5 ఉంది. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ ఇన్ ఫంక్షనల్ టెస్టింగ్ అండి? ఫర్ ఎగ్జాంపుల్ మైట్ బి సమ్ అప్లికేషన్స్ ఇష్యూస్ అలా. అవి జనరల్ గా వచ్చేవే కదండి, అదే స్పెసిఫిక్ గా కాదు కదా. ఇప్పుడు ఎవ్రీడే డే టు డే లైఫ్ లో ప్రతిదీ యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈవినింగ్ దాకా ప్రతిరోజు ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది కదండి. ఓకేనా? ఇట్స్ లైక్ జనరిక్, ఇట్స్ నాట్ లైక్ స్పెసిఫిక్ టు MuleSoft అనేది ఉండదు. డెవలప్మెంట్ కెరీర్లో కానీ లేదా టెస్టింగ్ కెరీర్లో కానీ ఏదేమైనా కానీ వీ నీడ్ టు సీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదైనా ఒకటి అండర్స్టాండింగ్ అవ్వట్లేదు, ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు, ఇక్కడ ఎందుకు ఇష్యూ వచ్చిందని మన ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అలాంటివి విల్ టేక్ కేర్ ఆఫ్ అండి, డోంట్ వరీ. అంటే నేను ఫేస్ చేసిన లెర్నింగ్ ఛాలెంజెస్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ ఛాలెంజెస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఐ బి వెరీ స్పెసిఫిక్ అండ్ ఐ టెల్ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు కూడా మై వాట్ టు సే ఎక్స్పీరియన్స్ విల్ బి ఇన్కార్పొరేటెడ్. ఎగ్జాక్ట్లీ. డోంట్ వరీ అబౌట్ ఇట్. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ అండి? ఒక్కటండి లాస్ట్ క్వశ్చన్. యా ప్లీజ్ ప్లీజ్. నాది బీటెక్ అయ్యాక జాబ్ లో జాయిన్ అయ్యాను, అది కూడా సపోర్ట్ ప్రాజెక్టే. ఇందాక మీరు అన్నారు చూడండి క్వైరీస్ రాసేవారు అని చెప్పని, సేమ్ నేను కూడా అదే విధంగా క్వైరీస్ రాస్తున్నా. కానీ పెద్దగా డెవలప్మెంట్ అయితే ఏమి ఉండదు మేము చేసేది, కానీ కూడా వర్క్ కూడా పెద్దగా ఏమి ఉండదు. నేను ఇటు నుండి డెవలప్మెంట్ సైడ్ ఇట్లా మైగ్రేట్ అయిదామని అనుకుంటున్నాను ప్రజెంట్. ఇప్పుడు నేను మళ్ళీ MuleSoft నేర్చుకున్న తర్వాత రెజ్యూమ్ అప్డేట్ చేసేటప్పుడు ఎలా పెడితే బాగుంటది, అంటే దాంతో నాకు ఓపెనింగ్స్ ఎలా ఉండొచ్చు, అది కొద్దిగా డౌట్ ఉంది. అంటే సి ఆబ్వియస్లీ ఎలా అంటే అండి, ఎప్పుడు సారీ ఎప్పుడైనా అండి ఎగ్జాక్ట్లీ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంతండి సపోర్ట్లో?
ప్రజెంట్ 2.5 అండి. 2.5. సి నో యాక్చువల్గా కూడా మార్కెట్లో ఏంటి అని అంటే ఇట్స్ ఆల్వేస్ లైక్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫైల్ని కన్సిడర్ చేసుకొని దాన్ని దాన్ని ఎలా మనం ప్రజెంట్ చేసుకోవాలనేది విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇవ్వండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ ఈ 2.5 years మీకు సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది యాక్చువల్గా కూడా. దాన్ని మనం ఏం చేయాలి, ఆబ్వియస్లీ షుడ్ షోకేస్ ఇట్ యాజ్ ఎ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ ఓకే, షోకేస్ ఇట్ యాజ్ ఎ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ మూవ్ హెడ్. దట్ వుడ్ బి ద ఐడియల్ సిచ్యువేషన్. లేదండి నేను అసలు టోటల్ 2.5 కూడా నేను సపోర్ట్ లోనే పెట్టి 0 మ్యూల్స్ ఆఫ్ పెట్టి వెళ్తానండి అని అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ. అంతే కదా, అది అందువల్ల ఏంటంటే టైం ఐడియల్ గా తీసుకుంటది. మన ఇంకోటి కోర్స్ ఏంటంటే మనకు అటెండ్ అంత అయిన వాళ్ళకి గొప్ప కూడా ఏమి ఉండదు కదా ముందు ముందు అవకాశాలు. ఏంటంటే అర్థం కాలేదు. అదేనండి, ఇప్పుడు మళ్ళీ మనం 2.5 years సపోర్ట్ పెడితే ఆ, పెద్ద యూజ్ ఏమి ఉండదు కదా ఉండదండి. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. దాన్ని అలా చేసుకొని ఇప్పుడు ఎందుకంటే మన కోర్స్ అటెండ్ అయిన తర్వాత ఇఫ్ యూ రియల్లీ ప్రాపర్లీ ప్రాక్టీస్ ఇట్ రైట్, అట్లీస్ట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ కి ఎంత అయితే ఒక నాలెడ్జ్ ఎక్స్పోజర్ వస్తుందో అంత ఈజీగా వస్తుందండి. 2 to 3 years ఎగ్జాక్ట్లీ. వీ ఆల్వేస్ టెల్ లైక్ కీప్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మ్యూల్సాఫ్ట్ లో పెట్టుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మీరు ఫీ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. అంటే నేను నా ఫ్రెండ్ తరపు నుంచి తెలుసుకున్నా మీ దీని గురించి, క్లాస్ గురించి. That's ఆ fine అండి. డీటెయిల్స్ అన్ని ఎలా తెలుసుకోవాలి? You can talk to the respective people అండి. ఓకే, దట్స్ ఫైన్. ఎగ్జాక్ట్లీ. అండ్ మనకి రేపు ఈ 2 sessions కూడా ఉంటాయి కదా, ఆ 2 sessions తర్వాత దెన్ వీ కెన్ టాక్ అండి. నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నారు కదా 7:30 to 9 o'clock అని, అది మార్నింగ్ సెషన్ ఉంటుందా లేకపోతే నైట్ సెషన్? మార్నింగ్ అండి. 7:30 AM ఇక్కడ రాసాను చూసారు. ఐ థింక్ యూ మిస్డ్ ఇట్. 7:30 AM. ఇప్పుడు రెగ్యులర్ గా ఉండే టైమింగ్స్ అవేనా? అంటే సెషన్స్ ఇదే మొత్తం అండి అన్ని కలిపి రెగ్యులర్ టైమింగ్స్. ఇవే అదే టైం రెగ్యులర్ ఉంటుంది. టైమింగ్స్. అదే ఇంకొక బ్యాచ్ మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి. ఓకే. ఓకే, ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ ప్రాజెక్ట్ లో చేసి ఉండి ఒక 3 shifts చేస్తారు చూడండి, లైక్ మార్నింగ్, నూన్ అండ్ నైట్, అలాంటి వాళ్ళు అటెండ్ కావాలంటే కొద్దిగా కష్టమేమో కదా మరి. ఫైన్. దేర్ ఆర్ అక్కడ ఏమైనా ఆల్టర్నేట్ ఎగ్జాక్ట్లీ దొరుకుతుందా? ఆల్రెడీ రికార్డింగ్స్ ఆర్ ప్రొవైడెడ్. ఒకటి ఫస్ట్ థింగ్, రికార్డింగ్స్ ఆర్ ఓకే. ప్రొవైడెడ్. ఓకే, అందువల్ల యూ కెన్ గో త్రూ ఎట్ దమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. లేదు లైవ్ కావాలంటే ఆ పర్టికులర్ 1 to 1.5 hours యూ నీడ్ టు మేక్ యువర్ టైం అండి. మనకు అన్ని మనకు కన్వీనియంట్ గా రావాలంటే కుదరదు ఓకే, కదండి. యూ నీడ్ టు మేక్ అవర్ అట్లా సెల్ఫ్ ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నా. అదేలేండి కానీ. అదే రికార్డింగ్స్ ఉన్నాయి కదండి, ఆల్రెడీ చెప్పా కదా. ఓకే ఓకే ఓకే, వన్ థింగ్, ఒకవేళ ఒక 3 days అటెండ్ అవ్వగలిగారు, ఒక 2 days అటెండ్ అవ్వలేకపోయారు, లేదా 1 day 2 days, యూ కెన్ గో త్రూ ద రికార్డింగ్స్ అండ్ మేక్ లిస్ట్ ఆఫ్ క్వైరీస్. యూ కెన్ ఆస్క్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఎగ్జాక్ట్లీ. ఓకే. నో వరీస్. ఎగ్జాక్ట్లీ. యా. థ్యాంక్స్ అండి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? టైమింగ్ సేమ్ ఉంటాయండి రేపు కూడా? 7:30 అండి. ఇదిగోండి ఇక్కడ రాశాను కదండి, 7:30 AM to 9 AM ఆల్రెడీ. ఈరోజు ఒకరోజు 8 అండి. ఎగ్జాక్ట్లీ 7:30 AM to 9 AM. రేపు ఎల్లుండు మీరు అటెండ్ అయిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ ఏ డెసిషన్. కంటిన్యూషన్ ఇట్ విల్ బి సేమ్ టైమింగ్స్. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? రేపు కూడా సేమ్ లింకేనా అండి జాయిన్ అవ్వడానికి? ఎస్ అండి, సేమ్ అండి. ఓకే. యా యా, ఇఫ్ దెర్ ఆర్ నో క్వశ్చన్స్ దెన్ విల్ వైండ్ ఇట్ అప్ అండి. విల్ వైండ్ ఇట్ అప్ అండ్ దెన్ విల్ మీట్ టుమారో. Yeah, thanks everyone. Thank you.